Total combinations or selections. So, if there are n different things, if there are n different things, the number of ways you can select zero or more things. Zero or more things is 2 power n. Look at them, I will explain. Write the formula 2 power n. You can select at least one thing. At least one thing is 2 power n minus 1 base. చూడండి ఒకసారి చూడండి. ఇప్పుడు మన దగ్గర లెటస్ సే 10 థింగ్స్ ఉన్నాయి, 10 డిఫరెంట్ థింగ్స్. అన్నమాట 10 డిఫరెంట్ థింగ్స్ ఆర్ దేర్. ఈ 10 డిఫరెంట్ థింగ్స్ లో నుంచి సెలెక్ట్ చేయమని చెప్పాను. మీరు ఇమీడియట్ గా ఏం అడుగుతారు? ఎన్ని సెలెక్ట్ చేయాలని అడుగుతారు, అవునా కదా? సెలెక్ట్ చేయమని చెప్పానంటే ఎన్ని సెలెక్ట్ చేయాలి ఎన్ని సెలెక్ట్ చేయమంటే అన్ని సెలెక్ట్ చేస్తాం, అంతే కదా? సో ఇప్పుడు ఒక థింగ్ సెలెక్ట్ చేయమన్నా అనుకో, ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 10C1. 2 థింగ్స్ సెలెక్ట్ చేయమన్నా అనుకో 10C2. అట్లా మనకి ఇన్ని థింగ్స్ సెలెక్ట్ చేయమంటే మనకి అది రాస్తాం, అవునా కదా? ఇప్పుడు ఏంటంటే టోటల్ కాంబినేషన్స్, అసలు ఆల్ టైప్స్ ఆఫ్ సెలెక్షన్స్ మీరు చెప్పండి అని చెప్పాను. అంటే అర్థం ఏంటి? అది 1 థింగ్ కావచ్చు, 2 థింగ్స్ కావచ్చు, 3 థింగ్స్ కావచ్చు, ఆల్ పాసిబుల్ సెలెక్షన్స్. అర్థమైంది కదా? సో టోటల్ కాంబినేషన్స్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ దేర్ ఆర్ n డిఫరెంట్ థింగ్స్ టోటల్ సెలెక్షన్స్. అంటే మనకి టోటల్ సెలెక్షన్స్ అంటే అర్థం ఏంటంటే ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, అన్ని పాసిబిలిటీస్ అన్నమాట. అంటే అసలు థింగ్ సెలెక్ట్ చేయాలంటే మినిమం ఒక థింగ్ సెలెక్ట్ చేయాలనుకో, మినిమం ఒక థింగ్ సెలెక్ట్ చేయాలంటే ఎన్ని వేస్? చూడండి, there are 10 different things. ఇప్పుడు నేను రాస్తుంది ఏంటంటే the number of ways of selecting at least one thing. అంటే సెలెక్ట్ చేయమని చెప్పా, కానీ మినిమం ఒక థింగ్ సెలెక్ట్ చేయమని చెప్పా. యూ కెన్ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ థింగ్. ఇది అంటే ఇమీడియట్ గా మినిమం 1 థింగ్ అని చెప్పా కదా. కొంతమంది 1 థింగ్ సెలెక్ట్ చేస్తారు, అంటే 1 థింగ్స్ ఎన్ని వేస్ లో 10C1, అంతే కదా?
ఇందులో నుంచి కొంతమంది వన్ థింగ్ సెలెక్ట్ చేస్తారు, అయిపోయి 10C1, రైట్. కొంతమంది టూ థింగ్స్ సెలెక్ట్ చేస్తారు, ఎలాగైనా సెలెక్షన్ చేయొచ్చు అని చెప్పే ఆల్ పాసిబిలిటీస్ అన్నమాట. 10C2, the number of ways you can select three things, 10C3, the number of ways you can select 9 things, 10C9, the number of ways you can select 10 things. ఇది మన ఆన్సర్ ఏంటి? ఆల్ పాసిబుల్ టోటల్ కాంబినేషన్స్ అంటారు. ఇంతకంటే అసలు సెలక్షన్స్ ఏవి ఉండవు. ఇంకా వాటిని టోటల్ కాంబినేషన్స్, కొన్ని థింగ్స్ ఉన్నప్పుడు ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ వన్ థింగ్ ఈస్ కాల్డ్ టోటల్ కాంబినేషన్స్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ అంటారు. దీని వాల్యూ ఏంటంటే మనకు ఫార్ములా ఒకటి చూడండి, బైనామియల్ థియరమ్ లో వస్తుంది. ప్రస్తుతానికి ఇంకొక యాంగిల్లో దీని ప్రూఫ్ చెప్తాను. చూడండి, ఫార్ములా ఏంటంటే చూడండి ఒకసారి, NC0 ఫార్ములా ఇది గుర్తుంచుకోండి, NC2 అండ్ సో ఆన్, బైనామియల్ థియరమ్ లో వస్తుంది. ఇప్పుడు దీనికి ఇంకొక రీజన్ కూడా చెప్తాను చూడండి, 2 పవర్ n ఇది ఒక ఫార్ములా. అట్లానే NC1 నుంచి అన్ని ఉంటాయి, ప్లస్ అండ్ సో ఆన్ NCn అంటే 2 పవర్ n మైనస్ 1. C0 నుంచి Cn వరకు ఉంటే 2 పవర్ n రాయాలి. C1 నుంచి Cn వరకు ఉంటే 2 పవర్ n మైనస్ 1. ఇక్కడ n ఎంత? 2 పవర్ n మైనస్ 1. ఇది నేను చెప్తాను, 2 పవర్ n మైనస్ 1 అన్నమాట. ఇది ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ వన్ థింగ్ అవుట్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్. ఇందులో నాకు వచ్చిన 2 పవర్ 10 మైనస్ 1 ఆన్సర్ ఉంది కదా, ఆ 2 పవర్ 10 మైనస్ 1 నెంబర్ ఆఫ్ వేస్ లో ఒక థింగ్ సెలెక్ట్ చేసిన వేస్ ఉంటాయి, 2 థింగ్స్ సెలెక్ట్ చేసిన వేస్ ఉంటాయి, 3 థింగ్స్ సెలెక్ట్ చేసిన వేస్ ఉంటాయి, అట్లానే 10 థింగ్స్ సెలెక్ట్ చేసింది కూడా ఉంటుంది. అంటే మొత్తం ఓవరాల్ గా టోటల్ సెలెక్షన్స్ అనమాట. ఇంకా అంతకంటే ఇంకా కాంబినేషన్లు ఏవి ఉండవు. అర్థమైంది కదా? ఇది మనకి ఎప్పుడైనా ఒక n థింగ్స్ ఉన్నాయి, అన్ని టోటల్ కాంబినేషన్స్ రాయాలంటే యూ కెన్ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ థింగ్ ఈస్ 2 పవర్ n మైనస్ 1. ఇదే ప్రాబ్లం ని ఇంకొక రకంగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఈ 2 పవర్ n మైనస్ 1 ఎలా వచ్చిందో చెప్తాను. ఇక్కడ 2 పవర్ 10 మైనస్ 1 వచ్చింది కదా, సో ఇప్పుడు అది ఎలా వచ్చిందో నేను ఇంకొక రకంగా చెప్తాను చూడండి. సో ఇది గుర్తుంచుకోండి, ఇది ఎప్పుడు వచ్చింది ఇది రాయండి. సో ఇప్పుడు చూడండి, దీని ఇంకొక రకంగా మనం డీల్ చేద్దాం. ఇప్పుడు 10 థింగ్స్ ఉన్నాయి కదా, 10 థింగ్స్ ఉన్నాయి కదా, థింగ్ 1 T1 అనుకోండి, T2 T3 అండ్ సో ఆన్ 10 థింగ్స్ ఉన్నాయి. 10 థింగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ 10 థింగ్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ 10 థింగ్స్ లో ఏం చేస్తున్నాం, సెలెక్ట్ చేసుకుంటున్నాం. 1 థింగ్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, 2 థింగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, 3 థింగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, అట్లానే 10 థింగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి థింగ్ కి కూడా T1 కి 2 చాయిసెస్ ఉంటాయి. T1 హ్యాస్ ప్రతి థింగ్ కి కూడా 2 చాయిసెస్ ఉంటాయి. ఏంటా చాయిసెస్? మనం తీసుకుంటున్న సెలక్షన్స్ లో T1 కెన్ బి సెలెక్టెడ్. T1 ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే T2 ని సెలెక్ట్ చేసుకోవచ్చు. T1 ని కెనాట్ బి సెలెక్టెడ్. మనం ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోబోతున్నాను ఆ థింగ్ ని. ఇప్పుడు ఒక థింగ్ ఉందనుకో, రెండు చాయిస్లు ఉంటాయి. నేను దాన్ని తీసుకుంటేనేమో సెలెక్ట్ చేసుకున్నట్టు, అర్థమైంది. తీసుకోలేదనుకో సెలెక్ట్ చేసుకోనట్టు, అర్థమైంది కదా? నేను 2 థింగ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలరా, నేను 2 థింగ్స్ ని సెలెక్ట్ చేసుకో, ఆ 10 థింగ్స్ చూసి ఒక 2 థింగ్స్ ని నేను తీసుకుంటా. అంటే అర్థం ఏంటి? సపోజ్ నేను T3 T5 నేను తీసుకున్నాను అనుకో, 2 థింగ్స్ సెలెక్ట్ చేసినట్టు. అంటే దానికి నేనేం చాయిస్ ఇచ్చినట్టు, నా దగ్గర అది తీసుకున్న చాయిస్ తీసుకున్నా నేను. అంటే ఆ T3 T5 థింగ్స్ ఉన్నాయి కదా, అది ఏ చాయిస్ తీసుకున్నట్టు, దే ఆర్ సెలెక్టెడ్. మిగతా T3 T5 కాకుండా 8 థింగ్స్ రిమైనింగ్ ఉన్నాయి కదా, వాటికి ఏం చాయిస్ ఉన్నట్టు, నాట్ సెలెక్టెడ్. అంటే ప్రతి థింగ్ కి నేను సెలెక్ట్ చేసే వాటి దగ్గర 2 చాయిస్లు ఉంటాయి. దట్ కెన్ బి సెలెక్టెడ్ ఆర్ కెనాట్ బి సెలెక్టెడ్. అర్థమైంది కదా? సో అంటే ఈ థింగ్ కి 2 చాయిసెస్ ఉంటాయి, ఈ థింగ్ కి 2 చాయిసెస్ ఉంటాయి, ఈ థింగ్ కి 2 చాయిసెస్ ఉంటాయి, ఈ థింగ్ కి 2 చాయిసెస్ ఉంటాయి. అంటే నెంబర్ ఆఫ్ చాయిసెస్
నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఫర్ 10 థింగ్స్. ఫర్ 10 థింగ్స్ ఎంత చూడు, 2 into 2 into and so on 10 times and so on 10 times అంతే కదా. అంటే ఏమొస్తుంది మనకి 2 power 10 2 power 10 అంటే T1 కి రెండు చాయిస్లు ఉంటాయి రా, కెన్ బి సెలెక్టెడ్ ఆర్ కెనాట్ బి సెలెక్టెడ్. T2 కి రెండు చాయిస్లు ఉంటాయి, కెన్ బి సెలెక్టెడ్ ఆర్ కెనాట్ బి సెలెక్టెడ్. T3 కి రెండు చాయిస్లు ఉంటాయి, కెన్ బి సెలెక్టెడ్ ఆర్ కెనాట్ బి సెలెక్టెడ్. T10 కి రెండు చాయిస్లు ఉంటాయి. ఇప్పుడు 2 power 10 రాసే నెంబర్ ఆఫ్ చాయిసెస్, ఇందులో నాకు మినిమం 1 థింగ్ రావాలిగా. ఇప్పుడు అన్నిటికీ నాట్ సెలెక్టెడ్ చాయిస్ వచ్చింది అనుకో, ఏది సెలెక్ట్ కాదు, బట్ నాకు మినిమం 1 థింగ్ రావాలిగా. 2 power n minus 1 అనేది ఏంటి, యూ కెన్ సెలెక్ట్ అట్లీస్ట్ 1 థింగ్. ఇప్పుడు ప్రతి థింగ్ ని సెలెక్ట్ చేయలేదు అనుకో, నేనేమి సెలెక్ట్ చేయనట్టు. అంటే ఈ 2 power 10 చాయిసెస్ లో ఒక చాయిస్ ఏది సెలెక్ట్ కాదు ఉంటుంది, అంటే అది ఒక్కటి తీసే -1. చూడండి, T1 కి రెండు చాయిస్లు ఉన్నాయి, T2 కి రెండు చాయిస్లు ఉన్నాయి, T10 కి రెండు చాయిస్లు ఉన్నాయి. అర్థమైంది కదా. నేను ఆ థింగ్స్ ని చూసి ఆ T1 తీసుకోవద్దు, T1 తీసుకోనని చెప్పా, T2 తీసుకోనని చెప్పా, T3 తీసుకోనని చెప్పా, T10 తీసుకోనని చెప్పా. ఇలా చెప్పా అనుకో, అసలేది సెలెక్ట్ కానట్టే కనుక. ఇప్పుడు మనకి T1 T2 T10 ఉన్నాయిరా. సపోజ్ T1 కి సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పి చాయిస్ ఇచ్చా, T3 కి సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పి చాయిస్ ఇచ్చా, T8 కి సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పా. అంటే నా దగ్గర ఎన్ని థింగ్స్ ఉంటాయి, 3 థింగ్స్ ఉంటాయి. 3 థింగ్స్ సెలెక్ట్ చేసినట్టు. అట్లా 2 power 10 చాయిసెస్ లో మనకి ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ అట్లీస్ట్ 1 థింగ్ అన్ని వచ్చేస్తాయి. బట్ నేను గనక ప్రతి దానికి కూడా సెలెక్ట్ చేసుకోనని చాయిస్ ఇచ్చాను అనుకో, ఏ థింగ్ రాదు. ఈ 2 power 10 లో అది కూడా వస్తుంది, ఆ ఒక్క చాయిస్ తీసేసా, 2 power 10 -1 అది. లేకపోతే మీరు ఇందాక NC0 + NC1 అండ్ సో ఆన్ NCN = 2 power n. చూడండి, ఇప్పుడు యూ కెన్ సెలెక్ట్ 0 ఆర్ మోర్ థింగ్స్ అనుకో. ఇక్కడ చూడండి ఒకసారి, అట్లీస్ట్ 1 థింగ్ రాసా కదా, అట్లీస్ట్ 1 థింగ్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 0 ఆర్ మోర్ థింగ్స్ ఈక్వల్ టు, మనం ఏం రాయాలప్పుడు 0, అసలు ఏది సెలెక్ట్ కాదు కూడా, 10C0 10C1 + 10C2 and so on 10C10. అంటే ఏంటి ఇది, 2 power n అమ్మ, 2 power 10. ఇప్పుడు ఇందాక రాసాం ఏంటి, నెంబర్ ఆఫ్ చాయిసెస్ 2 into 2 into 2 into and so on 10 times. అంటే ఎంత, 2 power 10. ఇప్పుడు -1 రాయవసరం, ఎందుకంటే సెలెక్టింగ్ 0 ఆర్ మోర్ థింగ్స్ అనగా 0 అంటే అర్థం ఏంటంటే 10C0 అసలు ఏమి సెలెక్ట్ చేసుకో, 1 వేనే. ఇది 1 థింగ్ సెలెక్ట్ చేయటం, 10C1 2 థింగ్స్ సెలెక్ట్ చేయటం, 10C2 10 థింగ్స్ సెలెక్ట్ చేయటం, 10C10 అంటే ఏంటిది 2 power 10 అన్నమాట. NC0 + NC1 + NC2 and so on NCN 2 power 10. ఈ ఫార్ములా వాడటం ఒకటి. ఎప్పుడైనా టోటల్ కాంబినేషన్స్ రాయాల్సి వచ్చినప్పుడు ప్రతి థింగ్ కి ఉన్న చాయిసెస్ తీసుకోండి. థింగ్ 1 కి అది సెలెక్ట్ చేయొచ్చు, సెలెక్ట్ చేయకపోవచ్చు, రెండు చాయిస్లు. థింగ్ 2 కి అది సెలెక్ట్ చేయొచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు, రెండు చాయిస్లు. అట్లా ప్రతి థింగ్ కి రెండు చాయిస్లు ఉంటాయి, అంటే 2 power 10. ఇందులో నాకు ఈ సెలెక్షన్స్ అన్ని వచ్చేస్తాయి 2 power 10. ప్రతిది ఏది సెలెక్ట్ చేయాలి అయినా కావాలిగా మనకి, ఇందులో ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ 0 కూడా అన్నా కదా, అంటే 2 power 10. ఫైనల్ గా ఏంటంటే రెండు ఫార్ములాస్ గుర్తుంచుకోవాలిరా మనం చేసే వాటిల్లో. టోటల్ కాంబినేషన్స్ లో రెండు ఫార్ములాలు ఉంటాయి. ద n డిఫరెంట్ థింగ్స్, అన్ని డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ అట్లీస్ట్ 1 థింగ్, అంటే 1 థింగ్స్ 2 థింగ్స్ 3 థింగ్స్ అండ్ సో ఆన్ n థింగ్స్, ఆల్ పాసిబుల్ సెలెక్షన్స్ రాయాలంటే కనుక 2 power n -1. రైట్. ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ 0 ఆర్ మోర్ థింగ్స్, అంటే అసలు రాపోయినా పర్లేదు, 0 ఆర్ మోర్ థింగ్స్ అంటే 2 power n రాయాలి, n డిఫరెంట్ థింగ్స్ ఉన్నప్పుడు అన్నమాట ఫార్ములా. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ రాయండి, సింపుల్ 2 formulas.
ఎప్పుడంటే ఎన్ని థింగ్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నప్పుడు వాడాలి ఈ ఫార్ములా. దీని అందుకని టోటల్ కాంబినేషన్స్ అన్నాం. టోటల్ కాంబినేషన్స్ ఆర్ సెలెక్షన్స్. ఇంతకు మించి ఇంకెవ్వడు సెలెక్ట్ చేయలేడు అలాంటి కాంబినేషన్స్ ఇవి. అండ్ ఒక ప్రాబ్లం రాయండి మీరు. తర్వాత ఆ రెండు ఫార్ములాస్ NC0 ప్లస్ NC1 అండ్ సో ఆన్ NCN ఈక్వల్ 2 పవర్ n, NC1 ప్లస్ NC2 అండ్ సో ఆన్ NCN ఈక్వల్ 2 పవర్ n మైనస్ 1. ఆ రెండు ఫార్ములాస్. ఈ కాంబినేషన్స్ లో ఇంకేం లేదు. రైట్. ఏ మ్యాన్ హ్యాస్ 6 ఫ్రెండ్స్. A man has 6 friends. In how many ways? In how many ways? He can invite. He can invite one or more of them. One or more of them for a party. For a party. సెలవులు కదా పార్టీ అనుకున్నాడు ఎవడో ఒకడు మీలో. ఇప్పుడు ఫ్రెండ్స్ మనకి 6 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళని 1 or more ఆఫ్ దెమ్ ఫర్ ఎ పార్టీ అంటే వాడి ఇక్కడ అర్థం ఏంటి? ఒకడిని పిలవచ్చు, ఇద్దరిని పిలవచ్చు, ముగ్గురిని పిలవచ్చు. ఆల్ పాసిబుల్ కాంబినేషన్స్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. అంటే ఎలా ఇన్వైట్ చేయొచ్చు? చూడండి, రెండు రకాలుగా ఈ ప్రాబ్లమ్ ని మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఇందాక ఫార్ములా చెప్పా. ఇప్పుడు 6 ఫ్రెండ్స్ ఆర్ దేర్. 6 డిఫరెంట్ ఫ్రెండ్స్, 6 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ వేస్ హీ కెన్ సెలెక్ట్ 1 or more friends. అదేగా ఇంక ఇక్కడ ద నెంబర్ ఆఫ్ వేస్ హీ కెన్ సెలెక్ట్ అట్లీస్ట్ 1 ఫ్రెండ్. అంటే 1 ఫ్రెండ్, 2 ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్, 4 ఫ్రెండ్స్, 5 ఫ్రెండ్స్, ఆల్ ఫ్రెండ్స్. అంటే ఏంటి అర్థం? సింపుల్ గా n ఈక్వల్ టు 6 ఇక్కడన్నా రావాలి మినిమం 2 పవర్ 6 మైనస్ 1. n అంటే ఎంత? ఇక్కడ 6. n డిఫరెంట్ థింగ్స్ ఏగా. దీన్ని ఇలా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. లేకపోతే 6 ఫ్రెండ్స్ లో నుంచి ఒకళ్ళని పిలవటం 6C1. సెలెక్ట్ చేసుకున్నాడు ఒకడిని 6C1. ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఇద్దరిని, వీళ్ళిద్దరిని పిలవచ్చు, సెలెక్ట్ చేసుకున్నాడు అండ్ సో ఆన్ 6C6. ఇది 1 ఫ్రెండ్ సెలెక్షన్, 2 ఫ్రెండ్స్ సెలెక్షన్, 3 ఫ్రెండ్స్ సెలెక్షన్, ఆల్ ఫ్రెండ్స్ సెలెక్షన్. ఇదంటే ఏం చెప్పా? 2 పవర్ n మైనస్ 1. ఇది ఒక మెథడ్. డైరెక్ట్ గా ఫార్ములా కనిపెట్టా అది. ఓకేనా? తర్వాత ఇంకొక మెథడ్. నెంబర్ 1 డైరెక్ట్ ఫార్ములా, నెంబర్ 2 సెలెక్షన్స్, నెంబర్ 3 ఇప్పుడు నేనున్నాను, 6 ఫ్రెండ్స్ ఉన్నారు. అర్థమైంది కదా? నేనున్నాను, నాకు 6 ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట. నేను ఒక్కొక్క ఫ్రెండ్ కి నా దగ్గర ఎన్ని చాయిస్లు ఉంటాయి? నేను వాడిని ఇన్వైట్ చేయొచ్చు, ఇన్వైట్ చేయకపోవచ్చు. ప్రతి ఫ్రెండ్ కి కూడా నా దగ్గర 2 చాయిస్లు ఉంటాయి. ఒకటి నేను ఇన్వైట్ చేయటం ఒక చాయిస్, నేను 2 ఇన్వైట్ చేయకపోవటం ఒక చాయిస్. నేను కనుక వాడికి ఇన్వైట్ చేసే చాయిస్ తీసుకున్నాను అనుకో, వాడు పార్టీకి వస్తాడు. నేను కనుక ఇన్వైట్ చేయని చాయిస్ తీసుకున్నాను అనుకో, వాడు రాడు. అంటే ఒక్కొక్క ఫ్రెండ్ కి ఎన్ని చాయిస్లు ఉంటాయి నా దగ్గర? ఇన్వైట్ చేసేవాడి దగ్గర ఎన్ని ఉంటాయంట? 2 చాయిస్ ఉంటాయి. హీ కెన్ బి ఇన్వైటెడ్ ఆర్ హీ కెనాట్ బి ఇన్వైటెడ్. అంటే ప్రతి వాడికి 2 చాయిస్లు ఉంటాయి. 2 into 6 times అయిపోయిందా? సో 2 పవర్ 6. ఇందులో వీడికి ఇన్వైట్ చేయడం, ఇన్వైట్ చేయ 2 చాయిస్ అన్ని కనుక ఇన్వైట్ చేయని చాయిస్ తీసుకున్నారు అనుకో, ఎవడు రాడు. ఎవడు రాకపోతే తెచ్చిన సామాగ్రి అంతా అలానే ఉంటుంది. అర్థమైంది కదా? ఎవడో ఒకటి పార్టీకి రావాలి, పార్టీ చేసుకోవాలి కదా. అది వండుకున్నాయని ఏముంటాయి? అన్ని అలానే ఉంటాయి. అందుకని ఏంటి, నేను అందరినీ ఇన్వైట్ చేయని చాయిస్ అసలు తీసుకోకూడదు. అర్థమైంది కదా? చూడండి ఇప్పుడు నాకు చూడండి జాగ్రత్త క్లారిటీగా. ఫ్రెండ్ 3, ఫ్రెండ్ 4, ఫ్రెండ్ 5, ఫ్రెండ్ 6 ఉన్నాడు రా. నేను చూసి టిక్కు పెడితే సెలెక్ట్ చేసుకున్నట్టు. నేను ఇలా టిక్కు పెట్టా, వీడికి ఇలా టిక్కు పెట్టా. టిక్కు పెడతాం అంటే సెలెక్ట్ చేశాను అర్థం. వీడికి ఇట్లా టిక్కు పెట్టా అంటే సెలెక్ట్ చేయలేదని అర్థం. సెలెక్ట్ చేయని చాయిస్ తీసుకుంది. 2 చాయిస్లు రా, ఒక టిక్కు పెడతాం, ఒకటి ఇంటూ పెడతాం. ఓకేనా? నేను చూసి వీళ్ళని టిక్కు పెట్టా అంటే వీడిని ఇన్వైట్ చేసినట్టు. వీడిని ఇంటూ పెట్టా, రావద్దని. వీడిని టిక్కు పెట్టా అంటే వీడిని టిక్కు పెట్టా. అంటే అర్థం ఏంటి? ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళిద్దరు వస్తారు.
అర్థమైంది కదా. అట్లా నా దగ్గర ఇంకొక ఆప్షన్ ఉంటుందిగా, వెంటికి పెట్టే వెంటికి పెట్టే వెంటికి పెట్టే వెంటికి పెట్టే నలుగురు వస్తారు, అట్లా మొత్తం వస్తాయిగా సెలక్షన్స్ అన్ని కూడా. టూ చాయిస్ అంటే అవి టిక్కు ఇంటూ టిక్ అంటే సెలెక్టెడ్. ఇట్లా నేను టిక్కులు పెట్టుకుంటూ పోయాను అన్నిటికీ, ప్రతిదానికి ఒక్కొక్క చాయిస్ ఇస్తున్నట్టు ఇక్కడ. అర్థమైంది కదా. అంటే ఇలా చూసుకున్న తర్వాత వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేసినట్టు నలుగురిని ఇన్వైట్ చేయనట్టు. అట్లా మనకి ఒకరిని ఇన్వైట్ చేసే ఉంటాయి, ఇద్దరిని ఇన్వైట్ చేసే ఉంటాయి, ఇవన్నీ కూడా రాశా. ఇప్పుడు అన్ని టిక్కులు ఉండే ఉంటాయి ఇందులో. ఎవరిని ఇన్వైట్ చేయకపోతే ఇంక పార్టీ జరగదుగా. అందుకని ఇందులో నుంచి -1 నేను క్వశ్చన్ లో ఇచ్చాగా, అట్లీస్ట్ 1 ఫ్రెండ్ మస్ట్ బి ఇన్వైటెడ్ అని ఇచ్చా. 1 or more ఫ్రెండ్స్, 0 or more అన్నాను, పార్టీకి అర్థమే లేదు ఇంకా. అది అట్లా మనకి టోటల్ సెలక్షన్స్ వచ్చినప్పుడు సెలెక్ట్ చేసే వాడి దగ్గర ఎన్ని చాయిస్లు ఉన్నాయో చూసుకోవాలి. అలా అయినా రాయొచ్చు ప్రాబ్లం. సో నెక్స్ట్, ఇప్పుడు మనకు నేను చెప్పింది ఏంటంటే n డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ అట్లీస్ట్ 1 థింగ్ ఈస్ 2 power n minus 1. ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ 0 or more థింగ్స్ ఈస్ 2 power n. ఓకేనా. ఇప్పుడు చూడండి, సపోజ్ మనకి లైక్ థింగ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ కాన్సెప్ట్, number of ways ఇక్కడ there are n ఐడెంటికల్ థింగ్స్. అంటే డిఫరెంట్ కాదు, ఐడెంటికల్ అంటే లైక్ థింగ్స్. ద నెంబర్ ఆఫ్ వేస్ రాయల్ ఫార్ములా, మొత్తం n ఐడెంటికల్. ద నెంబర్ ఆఫ్ వేస్ one can select. The number of ways one can select at least one thing equal to n. Right formula. One can select 0 or more things. 0 or more things, right? n plus 1. This is the formula. చూడండి, ఇప్పుడు చూడండి ఒకసారి, ఒక 4 A's ఉన్నాయిరా, 4 థింగ్స్. ఇవి 4 ఐడెంటికల్ థింగ్స్ ఉన్నాయి. 4 ఐడెంటికల్ థింగ్స్ ఉన్నాయి. ఇట్లా 4 ఐడెంటికల్ థింగ్స్. ఇందాక ABCD 4 డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ ఐడెంటికల్ థింగ్స్ ఉన్నాయి. ఐడెంటికల్ థింగ్స్ అంటే 4 లెటర్లు తీసుకోండి, ఏ. నెంబర్ 1. ఇప్పుడు అట్లీస్ట్ 1 థింగ్ అన్నారు. అట్లీస్ట్ 1 థింగ్, ద నెంబర్ ఆఫ్ వేస్ రాస్తున్నారు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ నెంబర్ 1 1A అంటే 1 థింగ్. 1A అంటే ఈ 4 నుంచి 1A సెలెక్ట్ చేయాలి. అర్థమైంది కదా. ఎన్ని వేస్ ఉంటాయి? ఇదిగో నేను ఇక్కడ నేను సెలెక్ట్ చేసింది రాస్తున్నా. నేను ఈ 4 ఒక ఏ సెలెక్ట్ చేశాను. అర్థమైంది కదా. మీరు సెలెక్ట్ చేసింది అందరూ పేపర్ పైన రాయండి. నేను ఇక్కడ ఇదిగో ఏ సెలెక్ట్ చేశాను చూపిస్తున్నా కదా. మీరు ఈ 4 ఏది సెలెక్ట్ చేసుకుంటారు పేపర్ పైన రాసుకోండి, మీ సెలక్షన్ అది. ఇప్పుడు నేను ఏనే రాసా, మీరు ఏనే రాసా, అంతా ఒకటేగా. అంటే 1 వే ఈక్వల్ టు 1 వే. అవునా కదా. ఇది ఏనే ఉందిగా మీ దగ్గర కూడా. అంటే నాది మీది ఒకటే సెలక్షన్ గా, అది ఒకటే, ఇంకా 1 వేనే. ఏకి ఏ సెలెక్ట్ చేసినా అదే వే, అంటే 1 వే. అర్థమైంది కదా. నేను ఇక్కడ ఏ రాశాను కదరా, మీరు పేపర్ పైన రాసుకున్నారు. నాకంటే డిఫరెంట్ గా ఏముంది, మీరు వంకరగా రాయటం కాదు, ఇదే ఆల్ఫాబెట్ ఉందా లేదా అక్కడ. అంటే ఐడెంటికల్ థింగ్స్ ఉన్నాయి 4 కూడా. నేను ఒకటి సెలెక్ట్ చేస్తే ఏది సెలెక్ట్ చేస్తే మీరు ఏది సెలెక్ట్ చేస్తారు, అంటే 1 వే. ఎవరు సెలెక్ట్ చేసినా అదే. 2 A's. నేను ఇక్కడ రాస్తున్నాను. నేను ఇందులో నుంచి 2 తీసా వెరైటీగా.
అర్థమైంది కదా. మీరు రెండు తీసి పేపర్ పెన్ రాసుకోండి. నేను ఇక్కడ రెండు రాసా కదా, నాకంటే డిఫరెంట్ గా ఏం రాస్తారు మీరు? మీ దగ్గర ఏం రెండు ఏలేగా ఉంది అంటే ఇందులో నుంచి రెండు ఏలు సెలెక్ట్ చేసి ఎవడు చేసినా వన్ వేనే. అర్థమైంది కదా, ఇది కూడా వన్ వేనే. ఇది ఎప్పుడు డిఫరెంట్ అవుతుంది? ఏ నేను రాసా కదా, ఈ ఏ కాకుండా ఈ ఏలో ఇంకేదైనా డిఫరెంట్ గా ఏబి ఉందనుకో, అది డిఫరెంట్ అయింది అంటే వన్ వే. ఎన్ని సెలెక్ట్ చేసినా వన్ ఏనే. 3 A's. ఇందాకేం రాసేవారు ఇక్కడ నా 4 డిఫరెంట్ థింగ్స్ ఉన్నప్పుడు 4C1 రాసాం, అవి డిఫరెంట్. అవి 4C2 రాసాం, 4C3. ఇక్కడ అన్ని వన్ వేనే. 3 A's సెలెక్ట్ చేయటం. ఇదిగో చూడండి నేను ఇక్కడ రాసా. ఇదిగో మీరు పేపర్ పెన్ రాసుకోండి, నాకంటే డిఫరెంట్ గా ఏం రాయలేదు. నేను నా ఎక్స్పీరియన్స్ తో రాస్తుంటే మీరేం డిఫరెంట్ గా రాస్తారు దాన్ని అక్కడ. అర్థమైంది కదా. ఏ ఇలా రాసా, మీరు రాసుకోండి అక్కడ. ఇది దీనికంటే డిఫరెంట్ గా ఉందా మీరు రాసిందే ఉండదు. సో వన్ వే. 3 A's సెలెక్ట్ చేయటం అయినా వన్ వే, 4 A's సెలెక్ట్ చేయటం అయినా వన్ వే. అంటే నెంబర్ ఆఫ్ వేస్, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్, టోటల్ నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ ఎంత ఎంత 1 + 1. 1A ని సెలెక్ట్ చేయటం 1 వేలో, 2A's ని సెలెక్ట్ చేయటం 1 వేలో, 3A's ని సెలెక్ట్ చేయటం 1 వేలో, 4A's ని సెలెక్ట్ చేయటం 1 వేలో. ఎన్ని వేస్? 4 వేస్. అంటే చూడండి, there are n identical things. One can select at least one thing. One thing తీసుకోవటం one way, two things తీసుకోవటం one way, three things తీసుకోవటం one way, n things ని తీసుకోవటం one way. 1 + 1 + and so on n times. అంటే ఎన్ని? n ఐడెంటికల్ థింగ్స్, అన్ని డిఫరెంట్, అన్ని ఒకటే ఉన్నప్పుడు ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ థింగ్ ఆర్ వన్ ఆర్ మోర్ థింగ్స్. ఇదంటే అర్థం ఏంటంటే వన్ ఆర్ మోర్ థింగ్స్. అట్లీస్ట్ వన్ అన్నా, వన్ ఆర్ మోర్ అన్నా. ఇప్పుడు చూడండి, వన్ కెన్ సెలెక్ట్ 0 ఆర్ మోర్ థింగ్స్ అంటే ఇంకొకటి వస్తుంది. నెంబర్ 5, 0 A's. 0 A's అంటే అసలు సెలెక్ట్ చేసుకోండి వన్ వే. అసలు సెలెక్ట్ చేసుకోవడం అంటే వన్ వేనేగా. అసలు సెలెక్ట్ చేసుకొని ఇంకా ఏమి సెలెక్ట్ చేయండి, వన్ వే. దాని వన్ వే. వన్ వే అంటే మొత్తం ఎన్ని వస్తాయి? 1 + 1 + 1 + 1 + 1. ఇంకోటి యాడ్ అయింది, n+1. ఇది అర్థమైంది కదా. ఐడెంటికల్ థింగ్స్ ఉంటే ఎన్ని థింగ్స్ సెలెక్ట్ చేసుకోవటం అయినా, వాటిల్లో నుంచి ఎన్ని థింగ్స్ సెలెక్ట్ చేసుకోవటం అయినా వన్ వేనే. వన్ థింగ్ సెలెక్ట్ చేయటం వన్ వే, టూ థింగ్స్ సెలెక్ట్ చేయటం వన్ వే, త్రీ థింగ్స్ సెలెక్ట్ చేయటం వన్ వే, ఎన్ థింగ్స్ సెలెక్ట్ చేయటం వన్ వే. 1 + 1 + 1 and so on 1. దట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ సెలక్షన్స్. ఎన్ని? వన్ థింగ్ ఒక సెలక్షన్, టూ థింగ్స్ ఒక సెలక్షన్, ఎన్ థింగ్స్ ఒక సెలక్షన్ అంటే ఎన్ వేస్. ఇది 0 ఆర్ మోర్ థింగ్స్. అసలు ఏమి సెలెక్ట్ చేయకుండాను, లేకపోతే వన్ థింగ్, 0 థింగ్స్, 2 థింగ్స్, 1 థింగ్స్ అండ్ సో ఆన్ ఎన్ థింగ్స్. ఇప్పుడు 4 ఫార్ములాలు నేర్చుకున్నాం, ఇవే క్రూషియల్. ఎన్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఎన్ డిఫరెంట్ థింగ్స్ లో నుంచి వన్ ఆర్ మోర్ థింగ్స్ సెలెక్ట్ చేయటం అంటే 2n -1 వేస్. ఎన్ ఐడెంటికల్ థింగ్స్ లో నుంచి వన్ ఆర్ మోర్ సెలెక్ట్ చేయటం అంటే ఎన్ వేస్. ఎన్ డిఫరెంట్ థింగ్స్ లో నుంచి 0 ఆర్ మోర్ థింగ్స్ సెలెక్ట్ చేయటం అంటే 2n -1 వేస్. ఎన్ ఐడెంటికల్ థింగ్స్ లో నుంచి 0 ఆర్ మోర్ థింగ్స్ సెలెక్ట్ చేయటం అంటే n+1 వేస్. ఇవి 4 ఫార్ములాస్ దీనికి సంబంధించింది. ఇంకా అంతే, అయిపోయింది కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి ఎలా చేయాలి మనకి. చూడండి, రైట్. నెక్స్ట్ పాయింట్, హెడింగ్ పెట్టండి. The number of selections, the number of selections if there are some different things and some like things. రెండు కలిపి ఉంటాయి. ఇందాక మొత్తం n డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం n లైక్ థింగ్స్ ఉన్నాయి. అర్థమైంది కదా. మొత్తం అన్ని కలిపి ఉంటాయి. కొన్ని ఏమో డిఫరెంట్ ఉంటాయి, కొన్ని ఏమో లైక్ ఉంటాయి. ఓ ప్రాబ్లం చూడండి, అర్థం. రైట్. Find the number of ways in which
in which one or more letters can be selected from the letters from the letters from the letters from the letters ఇలా ఉన్నాయి కదా లెటర్స్ రాయండి ఏ ఏ ఏ ఏ ఇలా ఉన్నాయి కామ బి 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 సి సి డి ఈ చూడండి మొత్తం టోటల్ గా ఎన్ని థింగ్స్ ఉన్నాయి టోటల్ గా 4 + 3 7 + 4 11 థింగ్స్ ఉన్నాయి 11 థింగ్స్ ఉన్నాయి ఈ 11 థింగ్స్ లో నుంచి ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ వన్ ఆర్ మోర్. ఇప్పుడు అన్ని డిఫరెంట్ కాదు, అన్ని డిఫరెంట్ ఉంటే 2^11 - 1 రాసేవాళ్ళం. అన్ని సేమ్ ఏలో ఉన్నాయి అనుకో మనం 11 రాసేవాళ్ళం. ఇప్పుడు కొన్ని ఈ 4 ఒక టైపు, ఈ 3 ఒక టైపు, ఈ 2 ఒక టైపు, ఈ 2 ఒక టైపు డిఫరెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే వీటిలోంచి అడుగుతుంది ఏంటంటే 11 థింగ్స్ లో నుంచి అన్ని టైప్స్ ఆఫ్ సెలక్షన్స్ రాయమంటారు. డైరెక్ట్ గా ఫార్ములా ఉంటుంది. చూడండి ఎలా చేయాలంటే మనకి ఏ కేటగిరీస్ డివైడ్ చేసుకున్నాం. ఏ ఈ 4 ఏల్లో అసలు ఎలా సెలెక్ట్ చేయొచ్చు A⁴ అంటే అసలు మామూలుగా ఈ 4 0 ఆర్ మోర్ రాద్దాం. 0 ఆర్ మోర్ రాస్తున్నా అంటే అసలు పాసిబిలిటీస్ ఏంది, అసలు ఏ సెలెక్ట్ చేయకపోవచ్చు. 0 ఆర్ మోర్ రాస్తున్నా. ఎందుకు 0 ఆర్ మోర్ రాసని చెప్తాను. ఒక ఏ సెలెక్ట్ చేయొచ్చు అంటే A⁴1 అంటే ఒక ఏ సెలెక్ట్ చేయొచ్చు అని. A⁴2 అంటే 2 ఏలు సెలెక్ట్ చేయొచ్చు. A³ ఇలా రాసుకోండి 3 ఏలు సెలెక్ట్ చేయొచ్చు. A⁴4 అంటే 4 ఏలు సెలెక్ట్ చేయొచ్చు. ఇందులో ఉన్న టోటల్ కాంబినేషన్స్ ఇది అంటే 0 ఆర్ మోర్ ఎందుకు రాస్తాను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఏంటంటే దీనికి 0 ఆర్ మోర్ రాశాను. The number of ways you can select 0 or more A's. A⁴0 అంటే అసలు ఏ సెలెక్ట్ కాదు. A⁴1 అంటే ఒక ఏ సెలెక్ట్ చేశా. A⁴2 అంటే 2 ఏలు సెలెక్ట్ చేశా. A³ అంటే 3 ఏలు సెలెక్ట్ చేశా. A⁴ ఇవేగా ఉండేది అంటే ఇప్పుడు చూడండి. The number of ways you can select 0 or more B's అంటే B⁴0 B⁴1 B² ఇలా 0 or more A's. ఇవి నేను రాసింది ఏంటి 0 or more B's. సో C ఉన్నాయి చూడండి 0 or more C's. C⁴0 ఒక C సెలెక్ట్ చేయొచ్చు, 2 C'లు సెలెక్ట్ చేయొచ్చు. అంటే నేను ఏమి రాసా 0 or more C's. D ఉందిరా, D ఉంది. D⁴0 D⁴1 0 or more D's. D⁴0 అంటే D ని సెలెక్ట్ చేయలేదని, D⁴1 అంటే ఒక D సెలెక్ట్ చేసినట్టు. అంటే E⁴0, E⁴1 అంటే ఇదేంది ఇది 0 or more. ఎప్పుడైనా ఇలాంటి వాటికి టోటల్ కాంబినేషన్స్ రాయాలంటే ఏం చేస్తామంటే ఐడెంటికల్ థింగ్స్ కేటగిరీ వైజ్ తీసుకోండి. ప్రతి కేటగిరీ కూడా 0 or more A's. Look at the number of ways you can select 4 A's ఉన్నాయమ్మా. The number of ways you can select 0 or more A's. The number of ways కేటగిరీ వైజ్ రాద్దాం. 0 or more A's can be selected category wise equal to how many number of ways. ఇక్కడ 4 A's ఉన్నాయి. ఇందాక చెప్పాక n+1 అని. n+1 అంటే ఎంత 4 + 1 5. అయ్యే ఇక్కడ వచ్చింది చూడండి 1 2 3 4 5 అవేగా 5 వచ్చేది. నెక్స్ట్ నెంబర్ 2
0 or more b's ఎన్ని ఇక్కడ 3 ఉన్నాయి n+1 n+1 అంటే ఎంత 3+1 4 నెంబర్ 3 0 or more c's 0 or more c's అంటే ఎంత మొత్తం ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి 2+1 3 ఇదిగో ఇవే 3 1 2 3 నెంబర్ 4 0 or more d's 0 or more d's అంటే ఎన్ని ఇక్కడ 1 ఉందిరా 1 అంటే ఏంది n+1 1+1 అంటే 2 ఎన్ని థింగ్స్ అంటే ఇది 1 థింగ్ రా ఇది 1+1 రాయాలి అంతే కదా ఇందాక చెప్పాక 0 or more things out of n things అంటే ఇది సో నెంబర్ 5 ఇక్కడ ఇదిగో కనపడుతుంది కదా d⁻0 d⁻1 అంటే 2 వేస్ 0 or more 0 or more is అంటే ఎంత 1+1 అంటే ఎంత 2 సో ఇప్పుడు ఇందులో నుంచి అన్ని రకాలుగా సెలెక్ట్ చేయడం 5 వేస్ ఇందులో నుంచి అన్ని రకాలుగా సెలెక్ట్ చేయడం 4 వేస్ ఇందులో నుంచి అన్ని రకాలుగా సెలెక్ట్ చేయడం 3 వేస్ ఇందులో నుంచి అన్ని రకాలుగా సెలెక్ట్ చేయడం 2 వేస్ ఇందులో నుంచి అన్ని రకాలుగా సెలెక్ట్ చేయడం 2 వేస్ ఇది ఈవెంట్ 1 ఇది ఈవెంట్ 2 ఇది ఈవెంట్ 3 ఇది ఈవెంట్ 4 ఈవెంట్ 5 ఇప్పుడు వాడు కావాలంటుంది ఏంటి ఈ మొత్తంలోకి అన్ని రకాలుగా సెలెక్ట్ చేయడం రాయమంటున్నారు ఈ మొత్తంలోకి ఆల్ టైప్స్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ 1 thing సెలక్షన్ ఆఫ్ 2 things సెలక్షన్ ఆఫ్ 3 things సెలక్షన్ ఆఫ్ 11 things అన్ని రాయమంటున్నారు నేను డివైడ్ చేసుకున్నా ఇందులో నుంచి 0 or more a's ఈవెంట్ 1 ఇందులో నుంచి 0 or more b's ఈవెంట్ 2 ఇది ఈవెంట్ 3 ఇది ఈవెంట్ 4 ఇది ఈవెంట్ 5 therefore నేనేం రాస్తున్నా అంటే total selections of things equal to వాడు కావాల్సిన సెలక్షన్ ఏంటంటే 5 రాస్తున్నా చూడండి 5 into 4 into 3 into 2 into 2 ఇలా రాస్తే ఇప్పుడు ఇక్కడ ఏది సెలెక్ట్ కాలేదనుకో ఇక్కడ a⁻0 ఏది సెలెక్ట్ కాల ఇక్కడ ఏది సెలెక్ట్ కాల ఇక్కడ ఏది సెలెక్ట్ కాల ఇక్కడ ఏది సెలెక్ట్ కాల ఇక్కడ ఏది సెలెక్ట్ కాల అది కూడా వస్తుందా బట్ మనకి 1 or more things అన్నారు కదా అంటే మైనస్ ఆ ఒక్క కేసు రాయాలి ఇక్కడ ఈ 5 a⁻0 సెలెక్ట్ అయింది అనుకో అది ఆవే కూడా ఉంటది ఇక్కడ ఈ 4 వేస్ లో b⁻0 సెలెక్ట్ అయింది అనుకో ఈ 3 వేస్ లో c⁻0 సెలెక్ట్ అయింది అనుకో d⁻0 అప్పుడు ఏది రాదు లెటర్ వాట్ ఐ వాంట్ ఈస్ 1 or more things అంటే ఈ మొత్తం కాంబినేషన్స్ లో a⁻0 b⁻0 c⁻0 d⁻0 e⁻0 వచ్చేది కూడా ఒకటి ఉంటది -1 అది ఒక్క కేసు తీసేస్తే మనకి ఇందులో 0 or more లెటర్ సెలెక్ట్ అయ్యే కేసులన్నీ వస్తాయి చూడండి ఒకసారి ఇక్కడ 0 or more ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఇక్కడ 0 or more ఎందుకు రాయాల్సి వచ్చింది మనకి ఏ సెలెక్ట్ కాకపోయినా పర్లా వీటిలో సెలెక్ట్ అయితే మనకి వస్తదిగా ఇందులో నుంచి కంపల్సరీగా ఏది సెలెక్ట్ చేయమని ఏం చెప్పలేదుగా ఇందులో ఏ సెలెక్ట్ కావాలా సపోజ్ చూడండి ఇలా ఒక సెలక్షన్ ఉందిరా bc² db ఇలా ఉంది ఇప్పుడు ఇందులో ఇవన్నీ 1 + 2 3 5 లెటర్ సెలక్షన్ ఇది 5 లెటర్ సెలక్షన్ ఇందులో ఏ ఉందా లేదుగా ఏ ఉండాల్సిన అవసరం లేదుగా బట్ ఏ లేని కూడా మనకు కొన్ని సెలక్షన్స్ ఉంటాయి ఇక్కడ తీసేసాం అనుకో ఇక్కడ a⁻0 రాయాలా 4 రాసాం మరి ఇలాంటివి మిస్ అవుతాయిగా ఇలాంటివి ఏ లేని అని మిగతా ఉండి మిస్ అవుతాయి అందుకని కంపల్సరీగా 0 or more రాయండి ఎందుకంటే టోటల్ సెలక్షన్స్ రాస్తున్నప్పుడు ఏ ఉండాల్సిన అవసరం లేదు మినిమం ఒకటి ఉండాల్సిన అవసరం లేదు అందుకని 0 or more 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 రాసిన తర్వాత ఇవి వస్తాయి టోటల్ అంటే అర్థమైంది ఆల్ పాసిబుల్ కాంబినేషన్ అంటే 5 into 4 into 3 into 2 into 2 ఇది రాసాం ఇందులో వీటిల్లో ఏది సెలెక్ట్ కాని కేసు ఒకటి ఉంటుంది అంటే ఏ రాదు బి రాదు సి రాదు డి రాదు ఈ రాదు అది ఒక్కటి తీసేయాలి అదంటే అర్థం ఏంటి అసలు ఏవి సెలెక్ట్ కాదు అందులో -1 ఇది అర్థం
ఓకే, ఇది ఇలా ఇచ్చినప్పుడు అన్ని డిఫరెంట్ థింగ్స్ ఉంటే అన్ని ఫార్ములా, అన్ని లైక్ థింగ్స్ ఉంటే ఫార్ములా, కొన్ని లైక్ కొన్ని డిఫరెంట్ ఉన్నాయి అనుకో, ఏం చేయాలంటే కేటగిరీ వైజ్ తీసుకోండి. ఈ కేటగిరీలో 0 ఆర్ మోర్, n అంటే 4, 0 ఆర్ మోర్ అంటే 4 + 1 5, 0 ఆర్ మోర్ 3 + 1, 0 ఆర్ మోర్ 2 + 1, 0 ఆర్ మోర్ 1 + 1, n ఉంది ఇక్కడ 1d ఉంది అంటే n + 1 అంటే 1 + 1, 1e ఉంది 1 + 1, అట్లా మొత్తం రాసి మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే 1 ఆర్ మోర్ అన్నప్పుడు ఇందులో ఒకటి తీసేస్తాం అంతే, అదొక్కటే. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ రైట్, ఇందులోనే రాయాలి, ముందుకు పోతుంటే అర్థమవుతుంది, నెక్స్ట్ ప్రాబ్లం ఇంకా క్లారిటీ వస్తుంది. రైట్, ఇందులోనే సెకండ్, ద నెంబర్ ఆఫ్ వేస్ one can select one can select 0 or more things, 0 or more things, 0 or more things, ఇలానే రాస్తాం ఇక్కడ -1 రాయవంతే, ఇది ఒక్కటే రాయండి, ఆన్సర్ ఈస్ దిస్ వన్ ఓన్లీ. ఇంకా -1 చేయాల్సిన అవసరం లేదు. ఏమన్నారు, 0 ఆర్ మోర్ థింగ్స్ అన్నారు, అసలు ఏది సెలెక్ట్ కాకపోయినా పర్లేదుగా, అందుకని ఇది ఒక్కటే రాయాలి, -1 రాయాలి అంతే. ఇది 5 × 4 × 3 × 2 × 2, ఏది సెలెక్ట్ కాని కేసు కూడా రాయమంటున్నారు కదా, అది కూడా ఉంటది. ఇంకా ఏది సెలెక్ట్ కాని కూడా ఆన్సర్ రాయాలి, ఇంకా -1 రాయవసరం లేదు. 0 ఆర్ మోర్ అంటే ఇది సెలెక్ట్ కావాలా, ఇది సెలెక్ట్ కావాలా, ఇది సెలెక్ట్ కావాలా, ఇది సెలెక్ట్ కావాలా, ఇది సెలెక్ట్ కావాలా అంటే అర్థమైంది, ఏది సెలెక్ట్ కాని కేసు కూడా మనం ఆన్సర్ లో రాయాలి యాడ్ చేసి, అందుకని -1 రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం రాయాలి దబ్బున, ఇంకా అయిపోయింది. రైట్, ద నెంబర్ ఆఫ్ వేస్ is a selection of one or more letters can be done. One or more letters can be done by using the letters of the word, commissioner, right? Commissioner. చూడండి, కమిషనర్ అనే వర్డ్ నుంచి ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ 1 ఆర్ మోర్ అంటే ఆల్ పాసిబుల్ సెలెక్షన్స్ రాయాలి. ఇప్పుడు అసలు ఐడెంటికల్ గా ఏమున్నాయో చూడండి, ఓ ఇవి కలిసి ఉన్నాయి, ఇవి ఒకటే, ఎస్ఎస్ ఒకటే, ఐ ఒకటే, సి ఎం ఎన్ ఈ ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది. ఇప్పుడు ఆల్ పాసిబుల్ సెలెక్షన్స్ రాయాలి, ఓ ఉందిగా, ఓ ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్, ఇవి రెండు ఉన్నాయి. 0 ఆర్ మోర్ అంటే 2 + 1 2, ఇందులో ఆల్ పాసిబుల్ సెలెక్షన్స్ 0 ఆర్ మోర్ 2 + 1, 0 ఆర్ మోర్ n + 1 2 + 1, 0 ఆర్ మోర్ 2 + 1, 0 ఆర్ మోర్ అంటే 1 + 1, n అంటే 1 ఇక్కడ, 0 ఆర్ మోర్ 1 + 1, 0 ఆర్ మోర్ 1 + 1, 0 ఆర్ మోర్ 1 + 1, 0 ఆర్ మోర్ 1 + 1. ఈ మొత్తంలో అన్ని సెలెక్ట్ గానే ఉంటాయి -1 అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్, దిస్ ఈస్ యువర్ ఆన్సర్. సో 3 cube into 1 2 3 4 5,
దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అంటే మనం ఏం చేసామని చూడండి, ఈ ఓలు ఉన్నాయి కదా, ఇది ఈ రెండు రాసాం, ఓ స్క్వేర్, ఇవి మూడు ఇక్కడ రాసింది. ఓ అసలు సెలెక్ట్ కాదు, ఒకటి సెలెక్ట్ అయితే రెండు సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ రాసింది ఏంటంటే ఎస్ పవర్ 0 ఎస్ పవర్ 1 ఎస్ స్క్వేర్. ఇక్కడ రాసింది ఏంటంటే ఐ పవర్ 0 ఐ పవర్ 1 ఐ స్క్వేర్. ఇక్కడ రాసింది ఏంటంటే సి పవర్ 0 సి పవర్ 1. ఇక్కడ రాసింది ఏంటంటే ఎం పవర్ 0 ఎం పవర్ 1 ఎన్ పవర్ 0 ఎన్ పవర్ 1 ఈ పవర్ 0 ఈ పవర్ 1 ఆర్ పవర్ 0 ఆర్ పవర్ 1. ఇవి 3 ఇక్కడ రాసింది, ఇవి 3 ఇవి 3 ఇవి 2 ఇవి 2 ఇవి 2 ఇవి 2 ఇవి 2. ఇది మొత్తం రాశాం. ఇది 3 క్యూబ్ ఇంటూ 2 పవర్ 5 వచ్చింది. ఇందులో మనకి ఓ సెలెక్ట్ కావాలా, ఎస్ సెలెక్ట్ కావాలా, ఐ సెలెక్ట్ కావాలా, సి సెలెక్ట్ కావాలా, ఎం సెలెక్ట్ కావాలా, ఎన్ సెలెక్ట్ కావాలా, ఈ సెలెక్ట్ కావాలా, అది కూడా ఉంటుంది ఇందులో. అందుకని ఏంటి 1 ఆర్ మోర్ అన్నారు కదా, అందుకే -1. 0 ఆర్ మోర్ అన్నారు అనుకో, అది డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా మనకి రైట్. ఇంకో ప్రాబ్లం నెక్స్ట్. ఇవి టోటల్ సెలక్షన్స్. 1 లెటర్ కానీ అంతకంటే ఎక్కువ కానీ సెలెక్ట్ చేసే విధానాలన్నీ రాసావు ఇప్పుడు ఇక్కడ. బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్, బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్, బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఇంజనీరింగ్, by using the letters of the word engineering exam. Engineering exam. Spelling right correct. Engineering exam. By using the letters of the word engineering exam. In how many ways? In how many ways? In how many ways one can select? One can select. One can select the letters such that first question such that first question one can select the letters such that there will be, first question, there will be at least one letter, there will be at least one letter. అంటే ఇందులో నుంచి మినిమం ఒక లెటర్ అన్న సెలెక్ట్ చేయాలి. అంటే 1 or more letters అని అర్థం, 1 or more letters. ఇప్పుడు పాసిబిలిటీస్ రాసుకుందాం. అంటే ఎలా ఉంటాయి, ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఒక సెట్ ఇది ఎన్ ఎన్ ఎన్, ఇలా ఒక సెట్ ఉంది. ఐ ఐ జి జి ఆర్ ఎక్స్ ఏఎం, ఇలా ఉన్నాయి పరిస్థితి. ఇలా ఉన్నాయి. ఇందులో నుంచి సెలెక్ట్ చేయమన్నారు. ఆల్ పాసిబుల్ సెలెక్షన్స్ ఇవి. సో 1 or more letter, 1 or more letter అంటే వీటిలో నుంచి వీటి ఫస్ట్ క్వశ్చన్ 0 or more అంటే ఎంత, 4 + 1 n 4, 0 or more 3 + 1, 0 or more, 0 or more అంటే 2 + 1, 0 or more 2 + 1, 0 or more ఒకే లెటర్ ఉంటే 1 + 1, 1 + 1, 1 + 1. ఇది అర్థమైంది కదా. సో ఈ మొత్తంలో అసలు సెలెక్ట్ గా ఉంది -1 అంటే చూడండి ఇక్కడ ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ కి ఇది ఇంపార్టెంట్. e పవర్ 1 e స్క్వేర్ e క్యూబ్ e పవర్ 4 ఇలా రాయండి. ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ కి ఇది ఇంపార్టెంట్.
ఇవి మనం రాసింది ఇది 0 or more రీసెంట్ ఈ 5 రాసాం 4 ఈ 1 1 2 3 4 5 ఇవి 4 అంటే ఇవి రాసింది ఇది ఈ మొత్తం రాసింది ఈ ఆ బ్రాకెట్ లో ఎన్నో యాడ్ చేసి రాశా ఇది ఆన్సర్ -1 అంటే అర్థం ఏంటి ఇది సెలెక్ట్ కాదు ఇది సెలెక్ట్ కాదు ఇది సెలెక్ట్ కాదు ఇది సెలెక్ట్ కాదు ఏది సెలెక్ట్ కాదు కాబట్టి ఎందుకు మనకు అనవసరం కదా -1 అది నేను రాసింది ఓకేనా 4 + 1 3 + 1 2 + 1 2 + 1 1 + 1 1 ఏంటి డౌట్ ఏంటి డౌట్ ఏంటి ఇంకోటి రాయి ఇంతగా రైట్ ఇందులో రాయండి సెకండ్ ప్రాబ్లం రాయండి ఫాస్ట్ అమ్మా ఇందులో సెకండ్ ప్రాబ్లం రాయండి సెకండ్ ప్రాబ్లం రాయాలి one can select second problem one can select letters such that at least one letter of each kind must be present at least one letter of each kind must be present ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ లెటర్స్ ఉన్నాయి కదా ఈ ఉంది డిఫరెంట్ లెటర్స్ ఏమున్నాయి ENIGRXAM ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ మొత్తం లెటర్స్ లోని సెలెక్ట్ చేసుకోండి కానీ ప్రతి సెలెక్షన్ లో కూడా ఒక కైండ్ నుంచి అట్లీస్ట్ 1 లెటర్ ఉండాలి ఇప్పుడు మనం 0 or more రాయటం దండక ఇంకా అసలు ఈ అనేది మినిమం ఇక్కడ అర్థం ఏంటంటే ఈ అనేది మినిమం ఒకటన్నా ఉండాలని ఎన్ అనేది మినిమం ఒకటన్నా ఉండాలని ఐ అనేది మినిమం ఒకటి ఉండాలని జి అంటే అట్లీస్ట్ 1 లెటర్ ఆఫ్ ఈచ్ కైండ్ అంటే ఇక్కడ ఏం రాయాలి ఇక్కడ 4 ఐడెంటికల్ థింగ్స్ ఉన్నాయి 1 or more ఈ సెలెక్టెడ్ రాయాలి అంటే 4 బేస్ e⁴ రాదు 4 into ఇది 3 ఉన్నాయి n ఉంటే n ఏ రాయాలి 3 into ఈ రెండు ఉన్నాయి 2 into ఈ రెండు ఉన్నాయి 2 into ఇంకా అది 1 వే ఇంకా ఇది ఒకటే వత్తి ఇది ఒకటే వత్తి ఇది ఒకటి 1 వే ఇంకా అది ఈ మిగతా 1 వే ఇది ఆన్సర్ ఇక్కడ ఏం చెప్పారంటే మనకి ఆల్ పాసిబుల్ సెలక్షన్స్ రాయాలి నువ్వు ఏ సెలక్షన్ రాసినా సరే అందులో ఒక ఈ ఉండాలి ఒక n ఉండాలి ఒక i ఉండాలి ఒక g ఉండాలి RXAM ఉండాలి మినిమం ఒక థింగ్ అన్నా ఉండాలి ఆఫ్ వన్ కైండ్ అంటే ఏంది ఇక్కడ రాయాల్సింది 0ది రాయకూడదు అంతే అంటే అట్లీస్ట్ 1 ఈ అట్లీస్ట్ 1 థింగ్ ఫ్రమ్ n థింగ్స్ అంటే ఏం చెప్పా n ఇదిగో n 4 ఉంది n 4 రాసా 3 2 2 1 1 1 1 ఇంకా 4 అలానే ఉంటాయి ఇంకా అది థర్డ్ క్వశ్చన్ ఇందులోనే థర్డ్ క్వశ్చన్ one can select the things such that in any selection at least 1 e comma at least 2 n's must be present at least 1 e comma at least 2 n's must be present దీంతోటి ఆల్ పాసిబుల్ సెలక్షన్స్ రాయాలి కానీ నువ్వు ఏ సెలక్షన్ చూసినా సరే మినిమం ఒక ఈ ఉండాలి మినిమం 2 n's ఉండాలి ఆ సెలక్షన్ లో మిగతా ఎలా ఉన్నా పర్లా ఇవి మాత్రం ఏ సెలక్షన్ లో అయినా ఒక ఈ మినిమమ్ 2 n'లు మాక్సిమమ్ సో మనకి వాడికి అలా కోరుకుంటే మనం ఏం చేస్తాం అలానే తీరుస్తాం వాడికి అర్థమైంది కదా ఇక్కడ చూడండి ఆల్ పాసిబిలిటీస్ ఈ కదా ఇప్పుడు ఏమన్నారు అట్లీస్ట్ 1 ఈ అంటే ఇది
4 వేస్. ఇదిగో ఈ రాసుకున్నాం కదరా, అట్లీస్ట్ 1A అంటే అర్థమైంది ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. 4 వేస్ అర్థమైంది కదా. తర్వాత ఏం చెప్పారు, అట్లీస్ట్ 2Ns ఉండాలి. అంటే ఇది పనికిరాదు, ఇంకా ఎందులో అయినా 2Ns మినిమం ఉండాలని చెప్తున్నారు. ఈ రెండు పనికిరావు, 2 వేస్. ఇంక ఇక్కడ చూసుకోండి. ఇంకా తర్వాత దీనికి 0 ఆర్ మోరే, ఇది ఎలా ఉన్నా పర్లా, 0 ఆర్ మోర్, వీటన్నిటికి 0 ఆర్ మోర్. 0 ఆర్ మోర్ అంటే దీనికి ఏంటి, దీనికి 2+1, దానికి అదే, దీనికి 2+1. 0 ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 2 కేసెస్, 1+1 ఇంటూ 1+1 ఇంటూ 1+1 ఇంటూ 1+1. ఇదే ఆన్సర్. అర్థమైంది కదా. అట్లీస్ట్ 1E ఉండాలంటే మనం ఇది ఎందుకు తీసుకుంటాం అసలు, ఏ సెలక్షన్ లో అయినా ఈ లేకపోతే కుదరదుగా మనకి. ఇప్పుడు ఈ ఉండకూడదు కదా, e⁻0 ఇది తీసుకోండి అసలు 4. ఇంకా అట్లా దీన్ని చూసుకొని రాసుకోవటమే, వాడు ఏమి ఇచ్చాడు అది. ఇది ఉండాలి, ఇది ఉండాలి, అట్లానే మిగతా ఉండకూడదని కాదు. ఇప్పుడు మనం రాస్తుంది ఎన్ని వర్డ్ సెలక్షన్స్ అయినా సరే, ఆల్ పాసిబుల్ సెలక్షన్స్ ఇప్పుడు రాస్తుంది మనం. అర్థమైంది కదా. ఇది కాకపోతే ఆ వర్డ్ లో ఎలా ఉండాలి, మినిమం నేను చెప్పింది మాత్రం ఉండాలి. థర్డ్ క్వశ్చన్ one can select ఏంటి చెప్పు, ఏంటి డౌట్ చెప్పు తొందరగా. ఎక్కడ, అవును అదేరా, మినిమం 2Ns అంటే ఇదేగా. అట్లీస్ట్ 2Ns ఉండాలన్నారుగా, 2Ns 3Ns. అట్లీస్ట్ మినిమం 2 ఉండాలని చెప్పారు, ఒకటి రాదుగా. ఒకటి వస్తే మనకు సెలక్షన్ అవసరం లేదుగా. 2Ns 3Ns, అందుకే ఎక్కడ, ఇదిగో 2 రాసాగా. ఓకేనా. థర్డ్ రాయాలి తొందరగా. one can select letters such that one can select letters such that n and x must not be present in any selection. N and x must not be present in any selection. అది n x అసలు ఉండకూడదు. మనకేం ఆనందం ఏమన్నా ఈ పెడితే, ఈ అసలు ఉండకూడదు అంటే మనకేం ఆనందం పెడతానికి. అర్థమైంది కదా. ఏ సెలక్షన్ లో అయినా ఇది ఉండకూడదు అని చెప్తున్నారు. మనం ఎందుకు సెలెక్ట్ చేస్తాం, చేయంగా ఇవి తీసి పక్కనే చేయండి, అవి అసలు ఉండకూడదు కదా. సో దేర్ ఫోర్ ఇవి ఎలా అయినా ఉండొచ్చు, 0 ఆర్ మోర్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం, 0. ఇవి ఎలా అయినా ఉండొచ్చు, అంటే ఎంత, 4+1, 0 ఆర్ మోర్. 0 ఆర్ మోర్. n అసలు ఉండకూడదు అని చెప్పారు, మనకేం ఆనందం లేదుగా. 2+1, 0 ఆర్ మోర్. ఇది r అంటే 2 వేస్, 1+1 2 వేస్. ఇది ఉండకూడదు అంటే 1/n x⁻0 సెలెక్ట్ అయింది ఇది. సో ఇది ఎలా అయినా ఉండొచ్చు, 2 వేస్, 2 into 2 into 2. అది దిస్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు ఉండకూడదు అన్నప్పుడు మనకేం ఆనందం, వాటిని సెలెక్ట్ చేయటం. సెలెక్ట్ చేయకపోవటం అంటే 1/n n⁻0 సెలెక్ట్ అయింది. సెలెక్ట్ చేయకూడదు అన్నప్పుడు పక్కన పెట్టేయటం వాటిని. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం, తొందర రాయాలి. A basket contains 5 mangoes
comma 5 apples, comma 5 apples, comma 4 oranges, comma 4 oranges. Fruits of same kind are identical. Fruits of same kind are identical. అంటే అర్థం ఏంటంటే 6 మ్యాంగోస్ కూడా ఐడెంటికల్, 5 యాపిల్స్ కూడా ఐడెంటికల్, 4 ఆరెంజెస్ కూడా ఐడెంటికల్ అని. మ్యాంగోస్ యాపిల్స్ ఐడెంటికల్ ఉండవుగా, ఎవడరా వాడు? అరే మ్యాంగోస్ యాపిల్స్ ఐడెంటికల్ గా ఉంటాయా? అమ్మాయి అబ్బాయి ఐడెంటికల్ గా ఉంటారా? In how many ways? In how many ways one can draw fruits from the bag? One can draw fruits from the bag such that ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటంటే అసలు ఎన్ని రకాలుగా ఫ్రూట్స్ డ్రా చేయొచ్చు అంటే సెలెక్ట్ చేసుకోవటమేగా. సచ్ దట్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్, at least one fruit of each kind must be present. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే at least one fruit of each kind must be present. ఇక్కడ చూస్తే మనకి మ్యాంగోస్ 5 ఉన్నాయి, ఐడెంటికల్ సేమ్ సైజ్, సేమ్ షేప్, సేమ్ కలర్. 6 ఇలా ఉన్నాయిరా ఇది. సో 5 యాపిల్స్ అన్ని సేమ్ ఐడెంటికల్, కొలుచుకోండి కావాలంటే. ఇది 4 ఆరెంజెస్ ఐడెంటికల్. అర్థమైంది కదా? వన్ కెన్ సెలెక్ట్ ఫ్రూట్స్, ఎన్నైనా సెలెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే నువ్వు ఏ సెలక్షన్ లో అయినా మినిమం ఒక మ్యాంగో, మినిమం ఒక యాపిల్, మినిమం ఒక ఆరెంజ్ ఉండాలి. అంటే దీస్ ఆర్ 6 ఐడెంటికల్ థింగ్స్. యూ కెన్ సెలెక్ట్ అట్లీస్ట్ 1 మ్యాంగో అంటే 6 ఇంటూ అట్లీస్ట్ 1 యాపిల్ అంటే 5, అట్లీస్ట్ 1 ఆరెంజ్ 4. చూడండి, m power 1, m power 2 and so on, m power 6, a power 1, a power 2 and so on, a power 5, o power 1, o power 2 and so on, o power 4, 6 into 5 into 4. ఇప్పుడు చూడండి, ఇదే ప్రాబ్లము మ్యాంగోస్ అన్ని డిఫరెంట్ సైజెస్ అన్నా అనుకో, యాపిల్స్ అన్ని డిఫరెంట్ సైజెస్ అంటే అన్ని డిఫరెంట్, ఆరెంజెస్ అన్ని డిఫరెంట్ సైజెస్. అప్పుడు ఏంటి మనకి అట్లీస్ట్ 1 అంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు రాయండి సెకండ్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. If all fruits are of different sizes, ఈ ఒక్క క్వశ్చన్ కే ఇది. If all fruits are of different sizes, ఇదే ప్రాబ్లం, పైన ప్రాబ్లంనే if all fruits are of different sizes. ఏముంది ఇక్కడ? ఇంకా m1, ఇక్కడ ఏముంటుందిరా? m1 to m6 ఉంటాయి, పేర్లు డిఫరెంట్ ఉంటాయి. a1 to a5, o1 to o4, అంతే కదా? ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇందులో నుంచి అట్లీస్ట్ 1 థింగ్ సెలెక్ట్ చేయాలి అంటే 6 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. 6 డిఫరెంట్ థింగ్స్ లో నుంచి 1 or more సెలెక్ట్ చేయటం. ఏం ఫార్ములా? 2 power n minus 1 అయిపోయింది. అది ఇందాక రాసింది ఏంటి? 6 ways, దీస్ ఆర్ ఐడెంటికల్. ఇప్పుడు అలా కాదు, there are 6 different things. In how many ways you can select 1 or more things? 2 power 6 minus 1. In how many ways you can select 1 or more apples? 2 power 5 minus 1. In how many ways you can select 1 or more orange? 2 power 4 minus 1. What is your answer? అంతే, అది 2 power 4 minus 1 అంటే మ్యాంగోస్ అన్ని డిఫరెంట్ సైజెస్, యాపిల్స్ అన్ని డిఫరెంట్ సైజెస్, ఆరెంజెస్ అన్ని డిఫరెంట్ సైజ్. ఫార్ములా మారిద్ది అంతే. అర్థమైంది కదా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. One can select the fruits such that
the fruits such that in any selection exactly 2 apples and exactly 2 oranges must be present. ఇప్పుడు మ్యాంగోస్ అన్ని ఒకటేరా. ఇప్పుడు ఈ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం కి మ్యాంగోస్ అన్ని సేమ్ సైజెస్. ఇప్పుడు ఈ ప్రాబ్లం కి అర్థమైంది కదా. థర్డ్ ప్రాబ్లం కి మ్యాంగోస్ అన్ని సేమ్ సైజెస్. ఇది ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నారు, సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఏ సెలక్షన్ లో చూసినా ఎగ్జాక్ట్లీ 2 మ్యాంగోస్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ 2 మ్యాంగోస్ అంటే మనకేమనుందో 2 మ్యాంగోస్ 1 వేలో సెలెక్ట్ చేస్తాం. ఎం సెలెక్ట్ చేయాలరా, 1 వే ఐడెంటికల్ కదా ఇది. సో ఎగ్జాక్ట్లీ 2 ఆరెంజెస్. యాపిల్స్ 0 ఆర్ మోర్ రావచ్చు. 0 ఆర్ మోర్ అంటే 4 + 1. 0 ఆర్ మోర్ అంటే ఏంటమ్మా 4 + 1. ఆరెంజెస్ మాత్రం ఎగ్జాక్ట్లీ 2నే రావాలి. ఎగ్జాక్ట్లీ 2 అంటే 1. ఐడెంటికల్ కదా. 2 ఆరెంజెస్ సెలెక్ట్ చేయడం ఎన్ని వేస్ లో, నేను తీసి 2 ఆరెంజ్లు నేను సెలెక్ట్ చేశాను చూపించా ఇలా. ఇదిగో ఈ 2 ఆరెంజ్లు అని. ఇంకొకటి తీసి ఇలా చూపించాడు అనుకో, నువ్వు చూపించి నేను చూపించిన ఒకటే ఉంటాయి. అంటే 1 వేనే కదా, ఐడెంటికల్ అవి. డిఫరెంట్ గా అయితే ప్రేమ్ సాయి బాగా చూపిస్తారు ఇట్లా పెద్ద స్క్రీన్ లో, బాగా పెద్దవి చేయటం కాదు. అర్థమైంది కదా. ఆరెంజెస్ నేను చూపించిన ఆ 2 ఒకటే ఉంటాయి, ఐడెంటికల్ కాబట్టి. అర్థమైంది కదా. ఇందులోనే నెక్స్ట్ ప్రాబ్లం రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఏంటంటే మ్యాంగోస్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, అన్ని కూడా యాపిల్స్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, ఆరెంజెస్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇదే ప్రాబ్లం లాస్ట్ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ 2 యాపిల్స్, ఎగ్జాక్ట్లీ 2 ఆరెంజెస్. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఇది పరిస్థితి, ఈ ప్రాబ్లంకి ఇది పరిస్థితి. చూడండి, ఇది పరిస్థితి. ఏం చెప్పాను, ఎగ్జాక్ట్లీ 2 మ్యాంగోస్. ఇప్పుడు 6C2 రాయాలి. ఏ 2 ఆరెంజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చుగా. 2 6C2 అన్ని డిఫరెంట్. ఇది యూ కెన్ సెలెక్ట్. అరే ఇందాక ఇక్కడ 2⁵ రాయాలి. రే ఇక్కడ A1 to A5 ఉంది కదా, ఇందాక 2⁵ రాయాలి. ఇందాక 2⁵ -1 కదా, పైన కరెక్ట్ చేయండి సెకండ్ ప్రాబ్లం లో. ఎందుకంటే యాపిల్స్ మనకి 0 ఆర్ మోర్ కదా, 2n ఫార్ములా. ఇందాక 2n 5 - 1 పొరపాటున రాసాం. సో చూడండి, ఇప్పుడు ఇవేంది 4C2. ఇప్పుడు ఇక్కడ ఏంటి 0 ఆర్ మోర్ యాపిల్స్ రావచ్చు, అంటే 2n 2⁵. 0 ఆర్ మోర్ అంటే 2n రా. అట్లీస్ట్ 1 ఆర్ మోర్ అంటే 2n - 1. ఇప్పుడు యాపిల్స్ మనకి 0 రావచ్చు, అంతకంటే ఎక్కువ రావచ్చు. ఇది ఆన్సర్. డిఫరెంట్ అయితే అది పరిస్థితి. అర్థమైంది కదా. చూడండి నెక్స్ట్, ఇంకా మనం మెయిన్ పాయింట్ లోకి వద్దాం. రాయండి, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డివైజర్స్. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డివైజర్స్. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డివైజర్స్. జనరల్ గా కౌంట్ చేసుకుంటారు, ప్రాబ్లం ఈజీ. Right. For finding number of divisors, always express number n in terms of prime powers. అంటే నెంబర్ ని ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం. p1 to the power alpha 1 ప్రైమ్స్ ఇవి. అండ్ సో ఎన్నో ప్రైమ్స్ ఉంటాయిగా ఆల్ఫాకి. ఇలా అనుకోండి 2 పవర్ 3 పవర్ 5 పవర్ అలా రాసుకుంటాం ఎల్సిఎం తీసుకొని. చూడండి ప్రాబ్లం రాయండి. let capital N equals to 33264. 33264
ఇలా ఒక నెంబర్ ఉందిరా, దీన్ని ఎల్సిఎం కట్టి మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఎక్స్ప్రెషన్ ఎలా చేయాలి? ముందు 2 తోటి కట్టుకోండి మీరు కట్టుకోవడం వస్తుంది, ఏమన్నా ఎల్సిఎం కడుతుంది 2 ఇలా ఇలా రాసుకోవాలి. ప్రైమ్స్ లో ఫస్ట్ 2 తోటి కట్టుకుంటాం, తర్వాత 3 తోటి ఎల్సిఎం, తర్వాత 7 తోటి, 5 తోటి వస్తే రాస్తాం. అంటే 2 పవర్ 3 పవర్ ఎంత, 7 పవర్ ఎంత, 5 పవర్ ఎంత, అట్లా ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఎల్సిఎం 2 తోటి కట్టుకోండిరా, 4 టైమ్స్ వస్తుంది. తర్వాత చూడండి 3 తోటి, 3 ఎన్నిసార్లు వస్తే చూడండి 3 క్యూబ్, తర్వాత 5 చూస్తాం ఉండదు, 7 రాస్తాం తర్వాత. అట్లా ఇలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే. ఇది మొత్తం మల్టిప్లైస్ ఇది అని అర్థం. ఎప్పుడు డివైజర్స్ కనుక్కోవాలన్నా ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఇప్పుడు చూడండి n లో ఎన్ని 2s ఉన్నాయి? 4 2s ఉన్నాయి. 3 ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 7 ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, 11. ఇందాక ఏ అన్నాం కదా, ఏ బదులు 2 ఉంది ఇక్కడ అంతే. అంటే ఈ n అనే నెంబర్ లో 4 ఐడెంటికల్ థింగ్స్ 2లు ఉన్నాయి, 3 ఐడెంటికల్ థింగ్స్ 3లు ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ 7 ఉంది, ఒక డిఫరెంట్ 11 ఉంది. అసలు డివైజర్ అంటే ఏంది? డివైజర్ అంటే ఏంది? ఇందులో ఏ సెలక్షన్ రాసినా డివైజరే. ఇప్పుడు ఈ 4 టూల్లోని సెలెక్ట్ చేసామనుకో, 0 2 సెలెక్ట్ చేయొచ్చు, 1 2 సెలెక్ట్ చేయొచ్చు, 2 2 సెలెక్ట్ చేయొచ్చు, 3 3 సెలెక్ట్ చేయొచ్చు, 3 2 సెలెక్ట్ చేయొచ్చు, 4 2 సెలెక్ట్ చేయొచ్చు. అంటే ఇలా ఉన్నాయి రా, చూడండి ఒకసారి. 2 2 2 2 ఇలా 4 ఉన్నాయి కేటగిరీస్. 3 3 3 ఉన్నాయి. ఇక్కడ 7 ఉన్నాయి, 11 ఉన్నది. అంటే వీటి కాంబినేషన్స్ మనం 2లు సెలెక్ట్ చేయాలంటే 2 పవర్ 0 ఇలా ఉంటాయి. 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4 ఏనే కదా, అదేగా. ఓకే, 3 పవర్ 0 ఇలా ఉంటది ఆ పరిస్థితి సెలెక్ట్ చేయటువంటి. 3 స్క్వేర్ 3 క్యూబ్, 7 పవర్ 0 7 పవర్ 1, 11 పవర్ 0 11 పవర్ 1. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ క్వశ్చన్ రైట్. ఎప్పుడు ఇలా రాసినా ఇలా ఉంటది అది పరిస్థితి. సెలెక్ట్ చేయటం, ఇది 2లు సెలెక్ట్ చేయటం అంటే 0 సెలెక్ట్ చేయటం, 1 సెలెక్ట్ చేయటం, 2 సెలెక్ట్ చేయటం, 3 సెలెక్ట్ చేయటం, 4 2లు సెలెక్ట్ చేయొచ్చు. 3లు సెలెక్ట్ చేయటం అంటే 0 3s, 1 3, 2 3s, 3 3s. ఇది రాసుకొని ఇలా రాసుకుంటారు, మీకు అర్థమైపోయింది మ్యాటర్. ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఈజీ. బాబు ఏం కనిపెట్టారు? రోహిత్ భయ్య, రోహిత్ ఏంటి? ఏది స్టేట్మెంట్? అది ఏందది? ఏందది స్టేట్మెంట్ అంటే? నేను 100 ఇచ్చా. అది ఏంట్రా? ఎగ్జాంపుల్ ఏంట్రా అంటున్నా. సరే తర్వాత ఫోన్ చేయి నాకు, ముందు తర్వాత ఫోన్ చేయి. ఇప్పుడు సమంత 100 స్టేట్మెంట్లు ఇస్తుంది. అఖిల్ని అడగండి వెళ్ళి, అర్థమైంది కదా. చూడండి, అఖిల్ కాదు వాడెవడు, వాడిపోయి నాకు చైతన్య అని అడగండి. అట్లనే మీరు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే 100 ఇచ్చా. చూడండి ఒకసారి. సో చూడండి, 2 పవర్ 4 ఇలా ఉందిరా. నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ రాయాలి తొందరగా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. డివైజర్స్ అంటే ఏంట్రా? ఈ నెంబర్ ని డివైడ్ చేయాలి. ఈ నెంబర్ ని డివైడ్ చేయాలంటే ఈ ఉన్నాయి కదా, వీటిల్లో ఆల్ పాసిబుల్ సెలక్షన్స్ రాయాల్సింది. ఆల్ పాసిబుల్ సెలక్షన్సే కదా. ఇప్పుడు చూడండిరా, ఇందులో ఉన్నాయి కదా 2 పవర్ 4, 3 క్యూబ్, 7 పవర్ 1. ఈ నెంబర్స్ లో ఆల్ పాసిబుల్ సెలక్షన్సే కదా. సో ఆల్ పాసిబుల్ సెలక్షన్స్ అంటే చూడండి, నెంబర్ 1 ఆల్ డివైజర్స్ అంటే అర్థం ఏంటి? ఈ కాంబినేషన్స్ లో ఆల్ పాసిబుల్ సెలక్షన్స్ రాయాలి. అర్థమైంది కదా. ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ 0 ఆర్ మోర్ 2s. ఇక్కడ 4 2s ఉన్నాయి. 0 ఆర్ మోర్ అంటే అర్థం ఏంటి? n plus 1 4. ఇదిగో 1 2 3 4 5 4 plus 1. The number of ways you can select 0 or more 3s. 3 plus 1 n plus 1. The number of ways you can select 0 or more 1 plus 1 1 plus 1. అంతే కదా. ఒకే నెంబర్ ఉంటే 1 plus 1 రా. ఇదే ఇంకా ఆన్సర్.
ఇది ఆన్సర్. అంటే ఎన్ని వస్తాయి ఇవి క్యాల్కులేట్ చేస్తే మనకి 80 వస్తాయి. నేనేం చెప్తున్నా అంటే ఇవి డివైజర్స్ ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ చూడండి 4+1 రాసేమా, ఇక్కడ ఈ 4+1 5 లో 2 స్క్వేర్ సెలెక్ట్ అయింది అనుకోరా, ఒక 2 స్క్వేర్ సెలెక్ట్ అయింది, ఇక్కడ 3/1 సెలెక్ట్ అయింది, ఇక్కడ 7/0 సెలెక్ట్ అయింది, ఇక్కడ 11/0 సెలెక్ట్ అయింది. అంటే ఏం సెలెక్ట్ అయినట్టు డివైజర్ ఏంటి 3/1 ఉందా లేదా? 2 స్క్వేర్ ఇంటూ 3/1 ఇది ఇది డివిజిబుల్ దీంతో, ఇందులో ఏ కాంబినేషన్ వచ్చినా డివిజిబులే. అంటే అర్థమైంది టోటల్ డివైజర్స్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ కాంబినేషన్ ఆఫ్ దీస్ నెంబర్స్ వాట్ ఎవర్ దే ఆర్ దేర్. అంటే 4 2లు ఉన్నాయి ఐడెంటికల్ థింగ్స్, 3 3లు ఉన్నాయి ఐడెంటికల్ థింగ్స్, ఒక 7 ఉంది, ఒక 11 ఉంది. దీంతో ద నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ సెలెక్ట్ 0 ఆర్ మోర్ థింగ్స్. 0 అయినా పర్లా, చూడండి ఇది సెలెక్ట్ అయింది, ఇది సెలెక్ట్ అయింది, ఇది సెలెక్ట్ అయింది, ఇది సెలెక్ట్ అయింది. 1 ఈజ్ డివైజర్. 1 ఏది సెలెక్ట్ కాకపోతే ఏంటి అర్థం? 1 అని 1 కూడా డివైజరేగా, 1 కూడా డివైజరేగా. ఇక్కడ 2/4 సెలెక్ట్ అయింది, ఇక్కడ 3³ సెలెక్ట్ అయింది, ఇక్కడ 7/1 సెలెక్ట్ అయింది, ఇక్కడ 11/1 సెలెక్ట్ అయింది. అంటే నెంబరే డివైజర్ 1. అంటే ఈ 80లో డివైజర్స్ లో ఇందులో ఇంక్లూడింగ్ 1 అండ్ క్యాపిటల్ N ఉంటాయి. 1 ఉంటది ఎప్పుడు, ఏది సెలెక్ట్ కాల. 0 ఆర్ మోర్ రాశాం కదా, ఇది సెలెక్ట్ కాల, ఇది సెలెక్ట్ కాల, ఇది సెలెక్ట్ కాల, ఇది సెలెక్ట్ కాల. అంటే ఏంది 1 ఈజ్ ద డివైజర్ దెన్, రైట్? ఇందులో 2/4 సెలెక్ట్ అయింది, 3³ సెలెక్ట్ అయింది, 7/1 సెలెక్ట్ అయింది, 11/1 సెలెక్ట్ అయింది. అంటే డివైజర్ ఏమొస్తుంది? క్యాపిటల్ N వస్తుంది. అర్థమైంది? జస్ట్ డివైజర్స్ అంటే ఏం లేదమ్మా, ఈ రాసుకున్నాం కదా, ఇట్లా 4 2లు ఉన్నాయని రాసుకోండి, 3 3లు ఉన్నాయని రాసుకోండి. 7/0 7/1, 11/0 11/1. So the number of ways you can select 0 or more 2's. 4+1 2 3 4 5 5 4 3+1. So 1 2 2. ఇవి ఇందులో డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాకంటే అట్లీస్ట్ 1 లెటర్ అని చెప్పా కదా, ఇక్కడ డివైజర్ అంటే ఏది సెలెక్ట్ కాకపోయినా డివైజరే, 1 డివైజర్. మొత్తం అన్ని సెలెక్ట్ అయ్యేది N డివైజర్. అంటే దీస్ డివైజర్స్ ఇంక్లూడింగ్ 1 అండ్ క్యాపిటల్ N ఇవి. సెకండ్ క్వశ్చన్ రా, నెంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N ఈజ్ డాష్. రాయాలి నెంబర్ ఆఫ్ ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. ప్రాపర్ డివైజర్స్ అంటే టోటల్ డివైజర్స్ కనుక్కొని అందులో 1 అండ్ N తీసేయాలి. అంటే ఎన్ని? 80 - 2 రా, 80 - 1 అను ఆ నెంబర్ తీసేయాలి. అంటే ఎన్ని ఉంటాయి? 78. ప్రాపర్ డివైజర్స్ అంటే అర్థం ఏంటంటే 1 క్యాపిటల్ N తీసేసి 80 - 2 78. ఈ 80లో మనకి 1 ఉంటది, ఈ నెంబర్ ఉంటది. అంటే 1 తీసేయటం అంటే 1 అను ఈ నెంబర్ తీసేసి మైనస్ చేయటం కాదు, ఇందులో వేస్ 2 వేస్ తీసేయాలి. ఇప్పుడు సమ్ కాదుగా కనుక్కోమంటుంది, నెంబర్ ఆఫ్ డివైజర్స్. అంటే ఈ 80లో 1 క్యాపిటల్ N ఉంటాయి, అవి 2 తీసేయటమే ప్రాపర్ డివైజర్స్ అంటే. ప్రాపర్ అంటే అర్థం ఏంటంటే 1 క్యాపిటల్ N కాని డివైజర్స్ అని. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రా, థర్డ్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ఆల్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. సమ్ ఆఫ్ ఆల్ డివైజర్స్ అంటే మనకి 80 డివైజర్స్ ఉన్నాయి కదా, అన్నిటి సమ్ కనుక్కోవాలి. చూడండి సెలక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఈ మొత్తం పార్టిసిపేట్ చేసి ఇవి మొత్తం యాడ్ చేయండి. 2/0 + 2/1 + 2 స్క్వేర్. చూడండి ఈ థింగ్స్ అన్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో 0 ఆర్ మోర్ సెలెక్ట్ చేశాక సెలక్షన్ లో ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇవన్నీ యాడ్ చేయండి. ఎందుకనో చెప్తాను, ఈ మొత్తం యాడ్ చేయండి, ఇంటూ చేయండి. ఇది ఈ 2 యాడ్ చేయండి. 7/0 + 7/1 ఇంటూ 11/0 11/1. ఇప్పుడు ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది రాసామనుకో అన్ని డివైజర్స్ యొక్క సమ్ వచ్చేస్తుంది. కావాలంటే చూడండి, ఈ మొత్తం మల్టిప్లై చేస్తే అన్ని డివైజర్స్ వస్తాయి రావా? చూడండి కావాలంటే మనకి ఇక్కడ 2 స్క్వేర్ సెలెక్ట్ అయింది అనుకో, 2 స్క్వేర్ ని 3 స్క్వేర్ తో మల్టిప్లై చేసాం అనుకో, 3 స్క్వేర్ ని 11 తో మల్టిప్లై చేసాం, ఏమొస్తుంది?
2 స్క్వేర్ 3 స్క్వేర్ 11. ఇది ఒక డివైజరేగా. ప్లస్ ఇంకొక డివైజర్ 2 పవర్ 4 ఇక్కడ సెలెక్ట్ చేసాం అనుకో, ఇక్కడ 3 క్యూబ్ సెలెక్ట్ చేసాం అనుకో, ఇక్కడ ఏమి సెలెక్ట్ చేయాలి, ఇక్కడ ఏమి సెలెక్ట్ చేయాలి, అంటే ఇది ఒక డివైజరేగా. అట్లా ఈ ప్రొడక్ట్ లో ఈ ప్రొడక్ట్ మొత్తం మల్టిప్లై చేసాం అనుకో, అన్ని డివైజర్స్ యొక్క సమ్ వచ్చేస్తుంది. అంటే ఇది జీపీ రా, ఇది జీపీ హ్యావింగ్ 5 టర్మ్స్. ఫస్ట్ టర్మ్ ఈజ్ 1, ఫార్ములా రాయండి, n a into r power n 2 power 5 minus 1 a into r power n minus 1 divided by r minus 1. ఇది GP having 4 terms, a into a అంటే 1 3 power 4 minus 1 divided by 3 minus 1. ఇది అంటే ఈ ఏంటికి మామూలుగా యాడ్ చేసుకోవచ్చుగా 8 into 11. ఇట్లా ఎక్కువ ఉన్నప్పుడు GP ఫార్ములా రాయండి, GP ఫార్ములా. డివైజర్ సమ్ అంటే ఏం లేదురా, సెలక్షన్స్ లో మనం ఈ కైండ్ లో ఏవేవి సెలక్షన్ కన్సిడర్ చేసాము, 2 పవర్ 0 కన్సిడర్ చేసాము, 2 పవర్ 1 కన్సిడర్ చేసి ఇవన్నీ కన్సిడర్ చేసాంగా. ఇవన్నీ యాడ్ చేయండి, ఇంటూ ఇవన్నీ యాడ్ చేయండి, ఇంటూ ఇవన్నీ యాడ్ చేయండి, ఇంటూ ఇవన్నీ యాడ్ చేయండి. సో ఇది కనుక్కుంటే అదే టోటల్ సమ్. టోటల్ సమ్ మనకి ఇక్కడ రాసిన ఉంటుంది, మీరు క్యాల్కులేట్ చేయండి. 119040 119040 వస్తుంది. ఇది రాయండి, 119040. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ఆల్ ప్రాపర్ డివైజర్స్, సమ్ ఆఫ్ ఆల్ ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. ప్రాపర్ డివైజర్స్ అంటే అర్థం ఏంటంటే 4 చూడండి. ఇది మొత్తం ఇందులో 1 n కూడా ఉంటాయి, ఇందులో 1 and n ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ సమ్ లో 1 and n ఇంక్లూడెడ్ సమ్ లో. ఇప్పుడు ప్రాపర్ డివైజర్స్ అంటే అర్థమైంది, 119040 మైనస్ ఆఫ్ 1 ప్లస్ గివెన్ నెంబర్. 1 ప్లస్ గివెన్ నెంబర్ అంటే 33264, అదే సమ్. అరే ఈ మొత్తం సమ్ ఇది, ఇందులో నుంచి 1 అను ఇది సమ్ తీసేయండి, అప్పుడు ప్రాపర్ డివైజర్ సమ్ వస్తాయి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డివైజర్స్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఈవెన్ ఉండాలి, ఆడ్ ఉండాలి, మల్టిపుల్ ఆఫ్ 4 ఉండాలి, ఇలా ఇస్తారు డివైజర్స్ అంటే. అర్థమైంది కదా. అంటే ఈ 2లు 3లు అవి ఉన్నాయి కదా, వాటిలో కండిషన్ మనం పెట్టుకోవాలి, ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి, ఏమేమి సెలెక్ట్ చేసుకోకూడదని. రైట్. ఇందులోనే క్వశ్చన్, నెంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. నెంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N చూడండి ఎక్కడి నుంచి. n అంటే మనకి ఏమొచ్చిందమ్మా చూడండి ఒకసారి, 3 3 7 పవర్ 1 11 పవర్ 1. వీటి పరిస్థితి ముందు మనం రాసుకున్నాంగా, 2 పవర్ 0 2 పవర్ 1 2 స్క్వేర్, ఇలా ఉండొచ్చు, ఇలా సెలెక్ట్ చేయొచ్చు, ఇలా సెలెక్ట్ చేయొచ్చు. ఈ పరిస్థితి ముందు రాసుకోండి. ఏ డివైజర్స్ కనుక్కోవాలన్నా ఈ పరిస్థితి ముందు రాసుకోండి. ఇలా సెలెక్ట్ చేయొచ్చు మనం, ఆల్ పాసిబిలిటీస్ కేటగిరీలో. 11 పవర్ 0 11 పవర్ 1, ఇది అసలు టోటల్ పరిస్థితి. ఇప్పుడు ఈవెన్ డివైజర్స్ ఈ ప్రాబ్లం కి మినిమం 1 2 మస్ట్ బి ప్రెసెంట్. అంటే అట్లీస్ట్ 1 2 సెలెక్ట్ చేయాలి. మిగతా ఎలా ఉన్నా పర్లా, కానీ నువ్వు అట్లీస్ట్ 1 2 సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ డివైజర్ అంటే అర్థం ఏంటి, అందులో మినిమం ఒక 2 అన్నా ఉండాలి. అర్థమైంది కదా. అంటే మన కండిషన్ ఏంటి, అట్లీస్ట్ 1 2 కెన్ బి సెలెక్టెడ్. అంటే 2 పవర్ 1 సెలెక్ట్ చేయొచ్చు, 2 స్క్వేర్ సెలెక్ట్ చేయొచ్చు, 2 క్యూబ్ సెలెక్ట్ చేయొచ్చు, 2 పవర్ 4 సెలెక్ట్. ఇందాక 5 రాసాం, అలా కాదు, ఈవెన్ కదా 4. ఇవి ఎలా అయినా ఉండొచ్చు. ఇవెన్ని వేసు 4 వేస్, ఇవెన్ని వేసు 2 వేస్, ఇవెన్ని వేసు 2 వేస్. అంటే ఎలా ఉంటది అంటే ఇలా ఉంటది, 2 పవర్ 1. ఇప్పుడు క్లియర్ గా 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 పవర్ 4 ఇలానే ఉండాలి. 3 ఎన్నైనా ఉండొచ్చు, 3 స్క్వేర్ 3 క్యూబ్
దాని ప్రకారం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మన సెలక్షన్ ఎలా ఉండాలి, మినిమం 1 2 ఉండాలి. అంటే ఈ 4 ఒకటి 4, ఇది మొత్తం పరిస్థితిరా, అందులో మనకు అనుగుణంగా రాసుకుంటాం. మినిమం 1 2 అంటే ఇవేగా రావాల్సింది. ఇక్కడ 0 ఆర్ మోర్ 3 అంటే ఇవేగా, ఇవి 0 గాని 1 గాని ఉండొచ్చు, ఇదేగా 0 గాని 1 గాని ఇదేగా. ఇవన్నీ 4, ఇవన్నీ 4, ఇవన్నీ 2, ఇవన్నీ 2. దోస్ ఆర్ ద డివైజర్స్. అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే, ఇది ఎక్కడ ఏం రాసాము, అట్లీస్ట్ 1 2 రాసాం. 4, ఇది 0 ఆర్ మోర్ 3 4, 0 ఆర్ మోర్ 7 2, 0 ఆర్ మోర్ 11 2. అంటే ఎన్ని వచ్చినాయి మనకి, 16 into 4 64 డివైజర్స్. ఇది టోటల్ పరిస్థితి అమ్మా. మనకి ఎలా కావాలో వాటిని ఇక్కడ, ఇవి ఇలా కావాలి కాబట్టి ఇలా రాసుకున్నాం. ఇవి మొత్తం కావాలి, ఎలాగైనా ఉండొచ్చు, ఇవి ఎలాగైనా ఉండొచ్చు, ఇవి ఎలాగైనా ఉండొచ్చు. అంటే ఇది 4, ఇది 4, ఇది 2, ఇది 2, ఇంకా అదే. నెక్స్ట్ క్వశ్చన్. Sum of all even divisors. Sum of all even divisors. Sum of all even divisors. ఈవెన్ డివైజర్స్ ఉన్న పరిస్థితి ఇదేగా. ఇవి యాడ్ చేయాలి అంటే అర్థం, ఇవి కాదు, ఈ మొత్తం అన్ని డివైజర్స్. 2 + 2 స్క్వేర్ + 2 క్యూబ్ + 2 పవర్ 4 3 పవర్ 0 + 3 పవర్ 1. వీటి కాంబినేషన్స్ కావాల్సి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేయండి. దిస్ ఈజ్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇది కనుక్కోండి, ఎంత వస్తే అదే ఆన్సర్. ఇది మొత్తం యాడ్ చేయండి, ఇది మొత్తం యాడ్ చేయండి, మల్టిప్లై చేయండి. దట్ ఈస్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇది ఓకేనా. ఇందులోనే థర్డ్ క్వశ్చన్ రాయడం. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్, ఇందులోనే నెంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. నెంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. ఆడ్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. చూడండి, ఆడ్ డివైజర్స్ టోటల్ పరిస్థితి ఇలా ఉందిరా. టోటల్ పరిస్థితి ఆడ్ డివైజర్స్ అంటే అర్థమైంది, నో 2 మస్ట్ బి ప్రెసెంట్. అసలు 2 ఉంటే పని జరగదు, 2 ఉంటే ఆడ్ అవుదుగా, ప్రొడక్ట్ కదా మనం చేసేది. నో 2 మస్ట్ బి ప్రెసెంట్. అసలు సెలెక్ట్ చేయవు ఇది. అంటే మన పరిస్థితి ఈ ప్రాబ్లం సంబంధించి ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి, 3 పవర్ 1 3 స్క్వేర్ 3 క్యూబ్. ఇక్కడ 2 పవర్ 0 అంటే ఏమి ఉండదు. దీనికి పరిస్థితికి ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి, ఇది ఈ టోటల్ లో నుంచి అసలు ఎత్తేస్తాం, సెలక్షన్ లో పార్టిసిపేట్ చేయవి ఇది, అంతే కదా. సో దేర్ ఫోర్ ఇది ఎన్ని 4 ways, 0 ఆర్ మోర్ 3. ఇది ఎన్ని వేస్, 2 ways. ఇది ఎన్ని వేస్, 2 ways, అంతే. దీస్ ఆర్ హౌ మెనీ 4 into 4 16. దట్ ఈస్ యువర్ ఆన్సర్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. అంటే మీ డివైజర్స్ లో ఒకటి నేను రాస్తున్నాను చూడండి. ఒక డివైజర్ ఇలా వస్తుంది, ఇక్కడ 3 స్క్వేర్ సెలెక్ట్ అయింది, ఇక్కడ 7 పవర్ 1. ఇది ఒక డివైజర్. 3 స్క్వేర్ సెలెక్ట్ అయింది, 7 పవర్ 1 11 పవర్ 0. ఇది ఒక డివైజర్, అంతే కదా. అట్లా మనకి 16 డివైజర్స్ వస్తాయి. ఓ పావుగంట వెయిట్ చేయండి. రైట్, ఇప్పుడు ఇంకొక నెంబర్ తీసుకోండి. లెట్ క్యాపిటల్ N ఈక్వల్స్ టు 7. అరే రోహిత్, నువ్వు డౌట్ అని క్లియర్ చేస్తాను. 75600 75600 రా, 75600. దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో. ముందు ఇమీడియట్ గా ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7. ఇది మనకి ఎక్స్ప్రెషన్ వచ్చేది, ఓకేనా. సో ఇది పరిస్థితి. ఇలా రాసుకోగానే మీరు పాసిబిలిటీస్ రాసుకుంటారా. 2 పవర్ 1 2 స్క్వేర్ డివైజర్స్ కనుక్కోవాలంటే ముందు వీటి పరిస్థితి మీరు ఇక్కడ రాసుకోండి. ఇలా ఉండొచ్చు పాసిబిలిటీస్. 3 పవర్ 1 ముందు ఇమీడియట్ గా ఈ స్టెప్ పడిపోవాలి. 3 క్యూబ్ 5 పవర్ 0 5 పవర్ 1 5 స్క్వేర్
7 power 0 టోటల్ పరిస్థితి. ఓకేనా? నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ రాయలో 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అయిపోతాయి. నెంబర్ 1 the divisors of capital N are dash. Number of divisors of capital N. ఇక మొత్తం ఏదైనా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇది 5 ఇంటూ ఇది 5 ఇంటూ ఎన్ని మనకి 4 4 ఇంటూ 0 or more 3 ఇంటూ 0 or more 2. These are the number of divisors. Number of divisors అంటే ఏమి లేదు, ఈ పవర్స్ ఉన్నాయి కదా అన్నిటికీ +1 యాడ్ చేసి మల్టిప్లై చేయండి. నెంబర్ ఆఫ్ డివైజర్స్ అంటే 2 + 1 ఇంటూ 1 + 1. సింపుల్ గా షార్ట్ కట్ ఏంటంటే పవర్స్ ఉన్నాయి కదా, పవర్ +1 ఇంటూ పవర్ +1 ఇంటూ పవర్ +1 ఇంటూ పవర్ +1. ఇవి టోటల్ డివైజెస్. అదేం అడగడు ఎగ్జామ్ లో, అర్థమైంది కదా? అదేం అడుగుతాడు, అదేం అడగడు ఎగ్జామ్ లో. ఇంటర్మీడియట్ లో 2 మార్క్స్ అడుగుతారు అంతే. సెకండ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. నెంబర్ ఆఫ్ ఈవెన్ డివైజర్స్ అంటే మినిమం ఒక 2 ఉండాలి. మినిమం ఒక 2 అంటే ఇది ఉండదు అసలు. మినిమం ఒక 2 అంటే పరిస్థితి ఎలా ఉంటది? మినిమం 1 2 అంటే 2 power 0 కన్సిడర్ చేయం. 1 2 3 4 ఇంటూ ఇవన్నీ ఇక 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇన్ని ఉంటాయి ఈవెన్ డివైజర్స్ అంటే. అది ఇన్ని ఉంటాయి. అట్లీస్ట్ 1 2 మస్ట్ బి ప్రెసెంట్ అన్నాం అంటే 2 power 0 అవసరం లేదు కదా. దీని పరిస్థితి అంటే ఇలా ఉంటుంది. 2 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 power 4. దీన్ని కన్సిడర్ చేసి ఈ 3 స్క్వేర్ 3 క్యూబ్ ప్రతిదానికి రాసుకోండి మీకు కావాల్సింది క్లియర్ గా. ఇలా ఉండాలి. 7 power 0 7 power 1 ఇదే రాశా. 4 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఇది కానీ ఇది 4 వేస్ లో, 3 వేస్ లో, 2 వేస్ లో. థర్డ్ నెంబర్ ఆఫ్ ఆడ్ డివైజర్స్ ఆఫ్ క్యాపిటల్ N. ఆడ్ డివైజర్స్ నెంబర్ 3. ఇది చూడండి ఇక్కడ పరిస్థితి. No 2 must be present. ఇది తీసేయండి అసలు పక్కకి. So therefore 2 must not be present, right? So therefore ఇవన్నీ 4 into ఇవన్నీ 3 into ఇవన్నీ 2. This is your answer. 2 must not be present అంటే ఇది తీసి పక్కన వేసేయండి. వీటిల్లో the number of possible selections by using these 3 రాసింది నేను. ఇది నెక్స్ట్ question. Number of divisors which are multiples of 10. నువ్వు ఎలాంటి డివైజర్స్ రాయాలంటే అవి మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉండాలి. చూడండి ఒకసారి, మల్టిపుల్స్ ఆఫ్ 10 ఉండాలంటే మనం ఒక ప్లాన్ గీసుకోవాలి. దానికి ఏంటి? మల్టిపుల్ ఆఫ్ 10 రావాలంటే ఒక డివైజర్ అందులో మినిమం ఒక 2 మినిమం ఒక 5 ఉండాలి. అట్లీస్ట్ 1 2 మస్ట్ బి ప్రెసెంట్ అండ్ అట్లీస్ట్ 1 5 మస్ట్ బి ప్రెసెంట్. సో అంటే అలానే మనం ప్లాన్ చేసుకుంటాం. అట్లీస్ట్ 1 2 అంటే దీని పరిస్థితి ఎలా ఉంటుంది? 2 power 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 2 power 4. అట్లీస్ట్ 1 2 ఇవి ఎలా అయినా ఉండొచ్చు, అవి ఉండకూడదని కాదు, అవి ఎలా అయినా ఉండొచ్చు. ఇవి మాత్రం మినిమం ఒకటి ఉండాలి. ఇవి ఇలానే ఉంటది ఇది. సో అలానే మినిమం 1 5 అంటే 5 power 0 తీసేయండి. 5 స్క్వేర్ మినిమం ఎగ్జాక్ట్లీ ఒకటి కాదు, మినిమం ఒక 5. 7 power 0 ఇది పరిస్థితి. అంటే ఎన్ని వేస్ చూడండి. ఇవన్నీ 4 ఇంటూ ఇవన్నీ 4 ఇంటూ ఇవన్నీ 2 ఇంటూ ఇవన్నీ 2. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఇది అట్లీస్ట్ 1 2 అంటే ఇప్పుడు చూడండి 2 స్క్వేర్ అను 2 స్క్వేర్ 5 స్క్వేర్ ఉన్న ఇలా ఉందా ఒక డివైజర్. 2 స్క్వేర్ 5 స్క్వేర్ 7 power 1 అని ఉంది. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 10 ఆర్ నాట్?
అట్లీస్ట్ 1 to 1 5 ఉంటే 10 వస్తుంది కదా, డివిజిబుల్ బై 10 అందుకని ఎగ్జాక్ట్లీ 1 to ఎగ్జాక్ట్లీ 5 రాయకూడదు. ఎందుకంటే 2 పవర్ ఎంత ఉన్నా పర్లా మినిమం ఒకటి ఉండాలి, 5 పవర్ ఎంత ఉన్నా పర్లా మినిమం ఒకటి ఉండాలి. నెక్స్ట్ ప్రాబ్లం డివైజర్స్ ఆఫ్ ద ఫార్మ్ చూడండి జాగ్రత్తగా. డివైజర్స్ ఆఫ్ ద ఫార్మ్ 4n plus 2 where n greater than or equal to 0, where n greater than or equal to 0 ఇలా ఉండాలి. చూడండి ఎలా ఉండాలంటే 4n plus 2 ఫార్మ్ లో ఉండాలి. అంటే n 0 పెట్టామనుకో 2 ఈ ఫార్మ్ లో ఉండాలి. n 0 పెడితే 2 అంటే ఇది ఎలా ఉందంటే చూడండి 2 into 2n plus 1 అంటే ఎలా ఉంది ఈ డివైజర్ 2 into ఆడ్ నెంబర్, 2 into ఆడ్ నెంబర్ అంటే ఆడ్ నెంబర్ లో ఎటువంటి 2లు ఉండవుగా. అంటే అర్థం ఏంటి, మన డివైజర్ లో ఎగ్జాక్ట్లీ 1 2 ఉండాలి, ఎగ్జాక్ట్లీ 1 2 ఉండాలి, ఎగ్జాక్ట్లీ 1 2 ఉండాలి. 2 into ఆడ్ నెంబర్ లా ఉండాలి. ఎగ్జాక్ట్లీ 1 2 అంటే ఇది 2 ఒక్కటే సెలెక్ట్ చేస్తాం అంతే. సో తర్వాత 3లు ఎలా అయినా ఉండొచ్చు, 3 power 0 3 power 1 3 square 3 cube 5 power 0 5 power 1 5 square 7 power 0 7 power 1 ఎగ్జాక్ట్లీ 1 2 మస్ట్ బి ప్రెసెంట్. ఈ కాంబినేషన్స్ ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు, అది ఆడ్ నెంబరే వచ్చేది. ఈ కాంబినేషన్స్ లో ఏవి రాసినా ఆడ్ నెంబరే వస్తాయి. ఎగ్జాక్ట్లీ 1 2 అంటే 1 వే, 2 power 1 నే సెలెక్ట్ చేస్తాం 1 వే ఇంటూ 1 2 3 4 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇది. దీస్ ఆర్ ద డివైజర్స్. హౌ మెనీ 4 3 12 12 2 24. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ రా, లాస్ట్ క్వశ్చన్. ఈవినింగ్ 5:30కి ఎక్స్ట్రా క్లాస్ ఉంటుందమ్మా, కాసేపు కంప్లీట్ అయిపోయింది, ఇంకొక కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంతే. రైట్, లాస్ట్ క్వశ్చన్. డివైజర్స్ ఆఫ్ ద ఫార్మ్ 6n plus 3 divisors of the form 6n plus 3 where n greater than or equal to 1, where n greater than or equal to 1, where n greater than or equal to 1. చూడండి ఒకసారి, అంటే ఇది ఎలా ఉంది 3 కామన్ తీయండి, 3 కామన్ తీయండి. 3 into 2n plus 1 where n greater than or equal to 1 అంటే ఇది ఎలా ఉంది 3 into odd number. 3 into odd number అంటే మనకి క్లియర్ గా ఈ ఒక్క 2 కూడా రాకూడదు. ఇది 3 ఆడ్ నెంబర్ లో 2లే ఉంటాయి, ఉండవు కదా. సో నో 2 మస్ట్ బి ప్రెసెంట్, నో 2 మస్ట్ బి ప్రెసెంట్. 2లు అసలు ఉండకూడదు, ఉండకపోతే మనం ఏది తీసుకుంటాం, నో 2 మస్ట్ బి ప్రెసెంట్. అండ్ 3 into ఆడ్ నెంబర్ కాబట్టి మినిమం అట్లీస్ట్ 1 3 ఉండాలి. ఆడ్ నెంబర్ లో మళ్ళీ 3లు ఉండొచ్చుగా, అంటే అట్లీస్ట్ 1 3 మస్ట్ బి ప్రెసెంట్. మినిమం ఒక 3, ఇక్కడ ఒక 3 ఉండాలి, లోపల 3లు ఉండొచ్చు మళ్ళీ ఆడ్ నెంబర్ లో. అట్లీస్ట్ 1 3 మస్ట్ బి ప్రెసెంట్ అంటే ఏంటి, 2లు అసలు తీసుకో, మనకి వాళ్ళందో అట్లీస్ట్ 1 2 అంటే పరిస్థితి ఎలా ఉంటుంది, 3 power 1 3 square 3 cube ఇక్కడ చూడండి 5 power 0 5 power, వీటికి రెస్ట్రిక్షన్ ఏమి లేదు, 5 square 7 power 0 7 power 1. చూడండి రాస్తున్నాం, ఇవి 3 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు, 3 వేస్ లో ఇంటూ, ఇది 3 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు ఇంటూ, ఇది 2 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు, రాసాం. ఇప్పుడు చూస్తే ఎన్ని వచ్చినాయి మనకి, 9 into 2 18 వచ్చినాయి, 18 వచ్చినాయి. ఇందులో కాకపోతే ఏంటంటే వాడు అక్కడ మెలకు ఏం పెట్టాడు, n greater than or equal to 1. ఇది n equal to 0 పెడితే 3 ఉంటుంది ఇందులో, కానీ 3 ఉండదు ఇక్కడ. కానీ మనకి ఇక్కడ 3 వస్తుంది చూడండి, ఇది ఒక్కటే
3 5 పవర్ 0 7 పవర్ 0 అంటే ఇక్కడ ఇది సెలెక్ట్ అయ్యి ఇక్కడ ఇది సెలెక్ట్ అయ్యి ఇది సెలెక్ట్ అయ్యింది అనుకో డివైజర్ ఒకటి 3 కూడా వస్తుంది. డివైజర్ ఒకటి 3 కూడా వస్తుంది. ఇది ఒకటే తీసేయండి అంటే 17. మిగతా వచ్చేస్తాయి. కాకపోతే మనకు 3 పవర్ 1 5 పవర్ 0 7 పవర్ 0 అనేది ఒక్కటి మాత్రమే ఇందులో ఉండదు. n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 ఇచ్చారనుకో ఇదే ఆన్సర్ 18. బట్ ఈ 18 లో ఒకటి ఉండదు. 3 5 పవర్ 0 7 పవర్ 0 అంటే 3. ఇది మినిమం 1 పెడితే ఎంత 3 × 3 9 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఓకేనా. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ సమ్ ఆఫ్ ద డివైజర్స్ కనుక్కోమంటే చూడండి. ఇదే ప్రాబ్లమ్ సమ్ ఆఫ్ ఆల్ డివైజర్స్ చూడండి కనుక్కుంటున్నాం. sum of all divisors of the form 16 plus 3 కాంబినేషన్ రాశారు ఇక్కడ. ఇవే యాడ్ చేయండి. 3 plus 3 square plus 3 cube into 5 power 0 plus 5 power 1 plus 5 square ఏదైతే కాంబినేషన్ రాశారో యాడ్ చేయండి. ఇది యాడ్ 3 ప్రొడక్ట్ చేయండి. ఇందులో కాకపోతే ఒకటి తీసేయాలి. ఇందులో ఏం తీసేయాలి 3 ఒకటే తీసేయాలి. 3 × 5 పవర్ 0 × 7 పవర్ 0 ఈ ఫామ్ లో ఉండదు. ఈ మొత్తం మల్టిప్లై చేసి అందులో నుంచి 3 అనే డివైజర్ తీసేయండి. దిస్ ఈజ్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆ రోహిత్ ఏంటి చెప్పమ్మా. ఇది పోయింది పెట్టు. కింద 15% అని వచ్చింది చూసుకోలేదు. ఎప్పటి నుంచి ఉంది ఆబ్జెక్ట్ రికార్డ్.